దేవుడు ఈ విధంగా చెప్పిన్నారు. సంఘముల మీద గురిపెట్టి సంఘములో కన్ఫ్యూషన్ తీసుకుని రావడానికి, సంఘముల యొక్క పునాదులు కదిలించడానికి, సంఘంలో మంచి ఫలములు రాకుండానట్లు దాని యొక్క వేర్లను కోసివేయడానికి అనేకమైన నక్కలు, గుంట నక్కలను, ఈ నక్కలని లోపల ప్రవేశించి ఉన్నాయి. ఇటువంటి కార్యములు ఈ దినాల్లో సంఘములోను పరిచర్యల మధ్యలో అధికంగా ఎదిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయ్యో వచ్చేసింది అని చెప్పడం కంటే దీనికి బదులుగా దేవుడు ఇంకొక కార్యాన్ని పెట్టి ఉంటారు. దాన్నే దేవుడు మనకి ఇక్కడ బయలుపరిచి చెప్పి ఉన్నారు. ఇటువంటివన్నీ ఎదిరించడానికి, ఇటువంటి దురాత్మలను పారద్రోలడానికి, వాటి మీద జయం పొందుకోవడానికి దేవుడు ఒక యవ్వన తరము సంతతిని లేపబోతున్నారు. వారు లేచి వారు ఆ యొక్క మాటలు ప్రకటించినప్పుడు, సింహములు గర్జించినప్పుడు తోడేళ్లను, గుంటనక్కలను అవి తొలగి పారిపోతాయి. అదే ఇంకా తర్వాత జరగబోతుంది. మనం అనుకుంటాం సంఘంలో ఇలా అంతా వచ్చేసింది, ఇంకేం చేయగలము అని. సంఘం నిమిత్తం మనం కలిగి ఉన్న అక్కర కంటే దేవునికి అక్కర అధికం. కాబట్టి దేవుడు ఒక్కొక్క విషయం గురించి ఇంకొక విషయాన్ని ఆయన పెట్టి ఉన్నారు. మన బాధ్యత దాని గురించి ప్రార్థన చేయడమే. శీఘ్రంగా ఆ యవ్వనస్తుల దీర్ఘదర్శన సంతతి లేవాలి. వారు దేవుని యొక్క మాటను బయలుపరచాలి. వారి యొక్క గర్జనను విని తోడేళ్లను, గుంట నక్కలను తొలగిపోవాలి. ఇది మన అందరి యొక్క మనసులో ఉండే ఆశ. సరే, మనం దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నాం. దేవుడు శీఘ్రంగా ఆ కార్యాన్ని నెరవేరుస్తారు. మీ కుటుంబంలో నుండి, అంతెందుకు మిమ్మల్ని కూడా దేవుడు ఈ అంత్య దినాల్లో గర్జించే సింహం వల్లే, ఈ గర్జన అనేది శత్రువులను, వ్యతిరేకులను, లోపల ప్రవేశించి ఉన్న గుంట నక్కలను, తోడేళ్లను పారదోలే గర్జనగా ఉండాలి. అటువంటి దీర్ఘదర్శన సంతతిగా దేవుడు మిమ్మల్ని కూడా నిలబెట్టాలి. దాని గురించి నేను దేవుడి దగ్గర వేడుకుంటున్నాను. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈ దినమున కూడా మనం ధ్యానించడం నిమిత్తం మనం కొన్ని బైబిల్లో వాక్యములను చదివి ధ్యానించబోతున్నాం. ఈరోజు సందేశం ఏంటో తెలుసా? ఈరోజు సందేశంలో ఒక పెద్ద ప్రసంగం అనేది ఉండదు. మనం చేయాల్సిన కార్యముల గురించి, ప్రాక్టికల్గా మనం ఏం చేయాలి అనే కార్యాల గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈరోజు మన యొక్క ప్రసంగం నిమిత్తం మనం ఎన్నుకున్న బైబిల్లోని వాక్యములు కీర్తనల గ్రంథం 119వ కీర్తన 55 నుండి 61 వరకు ఉన్నాయి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 55 నుండి 61 వరకు. ఇందులో దేవుని వాక్యంతో దావీదుకుండే అనుభవం గురించి చెప్పబడుతుంది. మొదటి వాక్యం చదువుతాను. 55వ వాక్యం. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 56వ వాక్యం. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడినది. 57వ వాక్యం. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందనని నేను నిశ్చయించుకున్నాను. 58వ వాక్యం. పూర్ణ హృదయముతో మీకు కటాక్షం నిమిత్తం బతిమాలుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున కరుణింపుము. 59వ వాక్యం. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రం నేను మరువలేదు. ఈ మొత్తం భాగాన్ని మీరు చదివి చూస్తే ఈ ధర్మశాస్త్రాన్ని దావీదు తన యొక్క జీవితంలో ఎంతగా ఉపయోగించుకున్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. అని చెప్పే ఒక విషయాన్ని చూడండి. నా శత్రువులు నాకు విరోధముగా వచ్చి నాకు కలిగినవన్నీ దొంగిలించుకుని వెళ్ళినా కూడా నేను నీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, దాన్ని మరువలేదు అని చెప్తున్నారు. దావీదు ఒక జయం పొందుకున్న రాజుగా ఉండి ఉన్నాడు. ఆయన దినాల్లో దేవుడు ఆయన హెచ్చించి ఆశీర్వదించి ఉన్నారు. దాని యొక్క రహస్యాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రమే నాకు ఆనందాన్ని చెదిగా ఉండేది అని. అనేక మంది పరిశుద్ధులు, దావీదు మాత్రమే కాదు, అనేక మంది పరిశుద్ధుల యొక్క జీవితాన్ని మీరు గమనించి చూస్తే దేవుని నిమిత్తం గొప్ప కార్యాలు చేసిన వారు, లేకపోతే దేవుని వలన బలంగా ఆశీర్వదించబడిన వారు, దేవునితో ఉన్న అన్యోన్యమైన యొక్క సన్నిధానమును వారితో పాటు ఉంచుకున్న అందరూ దేవుని యొక్క వాక్యంతో
దగ్గర బంధం కలిగిన వారుగా, ఒక సహవాసం ఉన్నవారుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం వారిని విడిచిపెట్టకుండా ఉండేది. ఇక్కడ చూడండి, దావీదు ఏం చెప్తున్నారంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఆయనకి ఎటువంటి బంధం ఉంది అని. నేను జీవించినట్లు నీ కటాక్షము నా మీద ఉండునుగాక. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 7లో చెప్తున్నారు. ఈ కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో ఎక్కువగా దేవుని యొక్క వాక్యం గురించి, దేవుని వాక్యం యొక్క ముఖ్యత్వం గురించి, మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా ప్రేమించాలి, ఎలా వారి జీవితంలో దాన్ని ఉపయోగించుకోవాలి అనే దాని గురించి చాలా వాక్యములు రాయబడిన ఒక భాగం అది. అందులో ఇక్కడ ఆయన చెప్తున్నది, నేను జీవించినట్లు మీ కనికరం నేను పొందుకొనుదునుగాక. నీ వాక్యమే నా హృదయం యొక్క సంతోషం. దావీదు యొక్క జయ జీవిత రహస్యము ఇదే. దావీదు దేవుని వాక్యం, ఆయనకు సంతోషం అంటూ ఉండేది అంటే అది దేవుని యొక్క వాక్యం వల్లనే ఉండేది. మనం ఇప్పుడు కొద్దిగా ఆలోచించి చూద్దాం. మీ యొక్క సంతోషం దేనిలో ఉంది? మన సంతోషం దేనిలో ఉంది? వాక్యాన్ని చదివేటప్పుడు సంతోషం వస్తుందా? లేకపోతే వేరే ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూసేటప్పుడు సంతోషం వస్తుందా? లేకపోతే వేరే స్నేహితులతో కబుర్లు చెప్పేటప్పుడు సంతోషం కలుగుతుందా? ఎందులో మీకు సంతోషం వస్తుందని కొంచెం ఆలోచన చూడండి. దావీదు అంత పెద్ద రాజు, అంత ఉన్నతమైన స్థానంలో ఉండేవారు. ఆయన చెప్తున్నది, నన్ను సంతోషపెట్టడానికి నా చుట్టూ ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆహారమై ఉండొచ్చు, ఐశ్వర్యమై ఉండొచ్చు, వస్త్రములు ఆభరణాలే ఉండొచ్చు, ఇంకా ఏదేదో ఉండవచ్చు. కానీ నన్ను సంతోషపెట్టేది ఒక విషయం ఉంది అంటే అది దేవుని యొక్క వాక్యమే. నేను దేవుని వాక్యమందే సంతోషాన్ని చూస్తున్నానని చెప్తున్నారు. మన అనుభవం ఎలా ఉంది ఆలోచించి చూడాలి. ఈ దినాల్లో అనేక సంఘాల్లో దేవుని యొక్క మాటలు, వాక్యములు అవి చాలా దూరంగా ఉంచినట్టుగా మనం చూడవచ్చు. ఈ దినంలో సంఘములో సంతోషమని చెప్పబడేదంతా అక్కడ అరిచే అరుపులు, అక్కడ ఆడే నాట్యము, అక్కడ చేస్తున్న వేడుకైన కార్యములు, ఎంటర్టైన్మెంట్ విషయాలు. ఎంటర్టైన్మెంట్ క్రిస్టియానిటీ ఈరోజు లోపలికి రావడం చూస్తున్నాం. ఎందుకు ఎంటర్టైన్మెంట్ క్రిస్టియానిటీ లోపలికి వచ్చింది? అది అనేక మంది ప్రజల మూలంగా, ముఖ్యంగా ఈ నూతన తరం మూలంగా బలంగా అది అంగీకరించబడుతుంది. అంటే వారి యొక్క సంతోషం ఇటువంటి కార్యాల మీద లేకపోతే ఎంటర్టైన్మెంట్ మీద ఉంది. ఈ ఎంటర్టైన్మెంట్ని ఎలా క్రైస్తవ ఎంటర్టైన్మెంట్గా మార్చాలి? దానికి ఏం చేయాలి? మధ్య మధ్యలో హల్లెలూయా చెప్పాలి, మధ్య మధ్యలో యేసు అని చెప్పాలి. ఇవన్నీ చెప్తూ అదే సమయంలో లోకానుసారమైన ప్రజలు ఎందులో సంతోషాన్ని చూస్తున్నారో దాన్ని లోపల తీసుకుని వచ్చి కలిపివేయాలి. అలా కలపడం వల్ల ఈ దినాల్లో చూస్తే చాలా మందికి ఆరాధన లేకపోతే సంఘానికి వెళ్ళడం, అందులో దొరికే సంతోషం అనేది వాక్యం మూలంగా దొరికే సంతోషంగా లేకుండా, బైబిల్ మూలంగా దొరికే సంతోషంగా లేకుండా, అక్కడ పాడే పాటలు, వాయించే రాగం, అక్కడ చేసే నాట్యం, లేకపోతే వేడుకైన వినోదమైన కార్యాలు, మనుషుల యొక్క మనస్సులను ఆకర్షించే కార్యాలు, తప్పైన విషయాలు, ఇవన్నీ ఉంటేనే మనకి సంతోషంగా ఉంటుంది. ఆరాధనకు వెళ్తే సంతోషంగా ఉండాలి. కానీ వాక్యం చెప్తుందంటే నన్ను సంతోషపెట్టడానికి నా అంతఃపురంలోనైనా సరే, సమాజంలోనైనా సరే, ప్రజల మధ్యలోనైనా సరే ఎన్నో విషయములు నా ఎదుట ఉన్నను. నాకు సంతోషం ఒకే ఒక విషయంలోనే, అది దేవుని యొక్క వాక్యంలో. ఇందులో ఎంతమంది దీన్ని దావీదు చెప్పినట్టుగా చెప్పగలరో ఆలోచించండి. నా యొక్క ఆనందం, సంతోషం వాక్యమే. అప్పుడు నేను నా ధర్మశాస్త్రం, నాకు సంతోషం అంటే అది వాక్యమే, నా కాపుదలంటే అది ధర్మశాస్త్రమే, నాకు శ్వాసము అంటే అది వాక్యమే, నాకు ఆహారం అంటే అది కూడా నాకు వాక్యమే. ఆ విధంగా వాక్యాన్ని ఆధారంగా చేసుకున్న మనుషులు చాలా అరుదుగా ఉండడం చూస్తూ ఉన్నాం. తర్వాత అదే 119వ కీర్తనలో 92వ వాక్యంలో ఇంకో మాట చెప్తున్నారు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎడలా నా శ్రమయందు నేను నశించియుందును. నేను నా సంతోషానికి వాక్యానికి బదులుగా వేరే ఏదైనా సంతోషంగా కలిగి ఉండి అందులోనే కాలాన్ని చెల్లించి సమయాన్ని వెచ్చించి రాత్రి పగలు అందులోనే మునిగిపోయి ఉంటే నా దుఃఖంలో నేను నశించియుందును. కానీ
వాక్యమే నా సంతోషంగా ఉండి దాన్ని నేను సంతోషంతో చదివి సంతోషంగా ధ్యానించడం వల్ల నాకు విరోధముగా వచ్చే శత్రువు యొక్క ఏ క్రియల మూలంగా వచ్చే దుఃఖము అది నేను నశింప చేయలేదు అనే ఒక రహస్యాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. అప్పుడు దావీదు యొక్క జీవితంలో వాక్యమే ఆయనకి సంతోషంగా ఉంది. ఈ దినాల్లో సంఘం అనేది, దేవుని యొక్క ప్రజలు అనేవారు బైబిల్ నుండి దూరంగా వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అది మనకు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. దేవుని యొక్క పిల్లలు వారి యొక్క బలం అనేది, పునాది అనేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. వాక్యమును మర్చిపోతే దేవుడు చెప్తున్నది, నువ్వు నా వాక్యాన్ని మర్చిపోతే నేను నీ పిల్లలను మర్చిపోతాను. అప్పుడు దేవుని యొక్క వాక్యమే మనకు ఒక పునాది వలె ఇవ్వబడింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా చూస్తే ఆ వాక్యం మీద ఉండే ఆ ప్రియము, వాక్యం నిమిత్తం కలిగి ఉండే దాహము, అది దేవుని యొక్క ప్రజల మధ్యలో అది తగ్గిపోతూ రావడం మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆరాధనలో బైబిల్ ఉండే వాక్యాలకు ఇచ్చే ముఖ్యత్వం అది చాలా తగ్గిపోయింది. ఆరాధించండి, తప్పు చెప్పలేదు, కానీ దేవుని యొక్క వాక్యమే మనకు ప్రధానమైనది అనే విషయం తెలుసుకోండి. అప్పుడు ఈ వాక్యం మనలో ఎలా ఉండాలి? ఈ దినాల సమీపకాలంలో చూస్తే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే చాలా మంది సేవకులు నిలబడి ఉండడం చూస్తున్నాం. ఒక సేవకుడు చెప్తున్నాడు, ఈ బైబిల్ అసహ్యకరమైన పుస్తకం, బైబిల్లో చాలా రక్తం చిందించడం రాయబడింది, బైబిల్లో చాలా ద్రోహముల గురించి రాయబడింది, బైబిల్లో చాలా పవిత్రమైన కార్యములు ఉన్నాయి అని చెప్పి ప్రజల యొక్క హృదయంలో బైబిల్ మీద ఉండే యొక్క మర్యాదను, భక్తిని తగ్గించి వేయడం నేనే నా చెవులార విని ఆశ్చర్యపోయాను. అది కూడా ఈ విధంగా చెప్తున్నారా అని. ఇంకా కొంతమంది చూస్తే వాక్యాన్ని హేళన చేయడం, బైబిల్లో ఉండే దేవుని యొక్క పరిశుద్ధులను హేళన చేసి మాట్లాడడం, వీటన్నిటిని మనం చూసేటప్పుడు ఈ విధంగా మాట్లాడి పరిచర్య చేయగలుగుతున్నామా అనేది ఆలోచిస్తున్నాం. ఇందులో మీరు బాగా చూస్తే అనేక స్థలాల్లో బైబిల్ని చక్కగా చదువక, బైబిల్ వాక్యములకు వ్యాఖ్యానం చెప్పి ఏదో ఒకటి చెప్పి ప్రజల్ని నమ్మింప చేయడం మనం చూడగలుగుతున్నాం. యేసు గురించే తక్కువగా మాట్లాడి యేసు యొక్క దైవత్వాన్ని తృణీకరించి సంఘములు నడిపించే సేవకుల్ని ఈ అంత్య దినాల్లో అలాంటివన్నీ చాలా మందిని మనం చూడగలుగుతున్నాం. నాకెందులో ఆశ్చర్యం ఏంటంటే మాట్లాడేవారు కాదు, అది విని విజిల్ వేస్తూ చప్పట్లు కొడుతున్నారు చూడండి, వారిని చూస్తేనే నాకు ఆశ్చర్యం. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, బైబిల్ ఒక బూత్ పుస్తకం అని, ఆయన పరిచర్యకు సహకరించడం, వెల్సెట్ బ్రదర్ అని చెప్పి కమెంట్స్ వేయడం, ఎంత అద్భుతంగా లోతుగా మాట్లాడుతున్నారని చెప్పి వారిని షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, వారిని నిలబెట్టడం. బైబిల్ ఒక బూత్ పుస్తకం అయితే దాన్ని పట్టుకుని మీరెందుకు పరిచర్య చేస్తూ ఉన్నారండి? బైబిల్ ఒక బూత్ పుస్తకం అంటే దాన్ని బూత్ పుస్తకంగా వర్ణిస్తున్న మీరు ఎంత తప్పుగా ఉంటారు? అలాగైతే బైబిల్ని విడిచిపెట్టి వేరే పనికి మీరు వెళ్ళొచ్చు కదా. వారు అది చెప్తారట, వీరేమో మా కళ్ళు తెరిచేశారని చెప్పి ఒక పెద్ద కూటమి అక్కడ కూర్చొని చప్పట్లు కొడుతుంది. పరిశుద్ధులను హేళన చేయడం, వారి గురించి తప్పుగా మాట్లాడడం, అది అక్కడ ఉండే సంఘస్థులు ఆస్వాదిస్తూ వింటున్నారు. అదే ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. అలాగైతే ఈ లోకం ఎటువైపు వెళ్తుంది అనే ఆలోచన మనకి వస్తూ ఉంది. మన తర్వాత వచ్చే ఆ సంతతిని దేవుని యొక్క పిల్లలుగా పెంచగలమనే ఒక సందేహము, అలాగే భయం కలుగుతుంది మనకు. ఇక రాబోయేవారు వీరు చెప్పేదంతా సత్యం, నిజమని నమ్మి దాన్ని అలా అంగీకరించుకుని వెళ్ళిపోతారేమో అనే ఒక భయం మనకు వస్తుంది. దీనికంతా కారణం ఏంటి? ఒక వ్యక్తి స్టేజ్ మీద నిలబడి భయం లేకుండా వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఎలా భయం లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ప్రజలెందుకు వారిని అంగీకరిస్తూ ఉన్నారు అని చూస్తే, ఒకటి, వారికి బైబిల్తో ఒక దగ్గర సహవాసం లేదు, ఒక బంధమే లేదండి. వీరు వాక్యాన్ని పూర్తిగా చదవలేదు. ఎవరిని చెప్తున్నాను? అక్కడ నిలబడి మోసం చేసేవని చెప్పలేదు, కింద కూర్చుని మోసపోయే వారి గురించి చెప్తున్నా. పెద్ద గుంపు ప్రజల సంఘంలో కూర్చుని ఉన్నారు, కూర్చుని చప్పట్లు కొడుతున్నారు, విజిల్ వేస్తున్నారు, గోల చేస్తున్నారు. వారు తప్పైన ఉపదేశంలో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మీరు రక్షణలోకి వచ్చి యేసు అనే పేరుని మీరు అంగీకరిస్తే దాని తర్వాత మీరు ఏ తప్పులు చేసినా ఖచ్చితంగా మీరు పరలోకం వచ్చేస్తారని చెప్తున్నారు ఒకరు.
అలాగే యేసు అనే పేరును మాత్రం అంగీకరించి ఒకరు పరలోకానికి రాగలిగితే ఎందుకెన్ని ప్రసంగములు, ఎందుకెన్ని పత్రికలండి? ఎందుకు ఒక్కొక్క వాక్యంలో మాటల్లో దేవుడు మీరు ఇలా నడండి, ఇలా మాట్లాడండి అని, ఇలా ఉండండి మనకి చెప్తున్నారు. యేసు అనే పేరు మాత్రం ఉచ్చరిస్తూ మీరు ఉండనని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. అది ఒక సులభమైన క్రైస్తవ జీవితంగా ఉంటుంది కదా. ఇంకా కొంతమంది చెప్తారు, మీరు వాక్యాన్ని చదువుతున్నారు, దేవుడి యొక్క వాక్యం ఉంది, అది చాలు, అది ఎందుకు మళ్ళీ మళ్ళీ చదవాలి? ఒకసారి ఇదే దేవుడి యొక్క వాక్యమని విశ్వసించారు, ఈయనే దేవుడని విశ్వసించారు, ఇక మీరు ఇష్టానుసారంగా ఉండండి. ఏ పాపము మీరు చేసినా అది మిమ్మల్ని బాధింపదు, దానికి నేనే ఉత్తరవాదం రాసిస్తానని చెప్తున్నారు ఈయన. అప్పుడు ఇవన్నీ విని ఇదని నిజమని నమ్మి దాన్ని అంగీకరించే సంఘస్థులు చూసేటప్పుడే పరితాపంగా ఉంది. అలాంటప్పుడు దేవుడి యొక్క ప్రజలు, క్రైస్తవులు దీనివల్ల మోసపోతూ ఉన్నారు, దీనివల్ల అన్నిటిని నమ్ముతూ ఉన్నారు అంటే వారికి దేవుని యొక్క వాక్యంతో దగ్గరి సహవాసం లేదు. వాక్యాన్ని చదివే విషయంలో వారి సమయాన్ని వెచ్చించట్లేదు, బైబిల్ గురించి తెలుసుకోవడం లేదు. అందుకే వారికి అనేక విధములుగా చెప్పబడిన వల్ల అలంకరించిన ఒక స్థలం నుండి ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నారు. చాలా మంది ప్రజలు ఆ కూటానికి వస్తారు, అటువంటి వ్యక్తి మాట్లాడతారు, ఆయన తప్పుగా ఏదైనా చెప్తారా అని గుడ్డిగా నమ్మేవారు కూడా ఉన్నారండి. మీరు అన్ని విషయాలు నమ్మకుండా పరిశోధించి చూసి శ్రేష్టమైనది పట్టుకునేటట్టుగా బైబిల్ మనకి ఆలోచనని చెప్తూ ఉంది. అప్పుడు ఇందులో చూడండి, ఈ దినాల్లో మనకు బైబిల్తో ఒక బంధం లేకపోవడం వల్లనే అనేక విధాలైన గందరగోళమైన ఉపదేశములకు దాన్ని అంగీకరించి అటువైపు మనం వెళ్ళిపోవడానికి గల కారణం. ఒక కాలంలో ఈయన చూడండి, దావీదు తన యొక్క జీవితంలో బైబిల్తో ఒక దగ్గర సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఆ వాక్యం మీద ఆకలి, దాహం, ఆసక్తిని కలిగి ఉన్నారు. భోజనం చేయడానికి లేట్ అయినా కూడా పర్వాలేదు, ధర్మశాస్త్రాన్ని చదివే విషయంలో ఆయన ఆలస్యం చేయకుండా ఉండేవారు. ఆ ఆసక్తి ఆయనలో తగ్గిపోలేదు. బైబిల్ని చదవడం, ధ్యానించడంలో ఉండే ఆసక్తి, ఆ బైబిల్ వాక్యాన్ని గురించిన ఒక దాహం. ఈ దినాల్లో వాక్యం చదవడం అనేది ఏదో పేరుకు చదువుతున్నట్టుగా మారిపోయింది. దావీదు ఎంత పెద్ద రాజు, ఎన్ని పనులుంటాయి, చుట్టూ ఎంతోమంది శత్రువులు, ఎన్ని సందేశాలు వస్తూ ఉంటాయి. ఆయన చెప్పే ఒక కార్యాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 147వ వాక్యం. అందులో చెప్తున్నది, తెల్లవారక మునుపే నేను మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఉదయకాలమునే నేను లేచి మీ వాక్యం నిమిత్తం వేచి ఉన్నాను. ఎందుకంత ఉదయకాలమునే లేచి వేచి ఉండాలి? ఇశ్రాయేలు దేశం, దావీదు కోట, సీయోను యొక్క అంతపురం, ఆ స్థలానికి వెళ్ళి చూడండి. అది ఎప్పుడునూ చల్లటి వాతావరణం కలిగిన ఒక ప్రదేశం. చలికాలంలో మనం అడగాల్సిన అవసరం ఉండదు, చేతి వెళ్ళని గడ్డ కట్టుకుపోతాయి. అటువంటి ఒక స్థలం అది. చలికాలంలో సర్వసాధారణంగా ఎవరు ఉదయాన్నే లేవరు. కానీ ఒక రాజు తన యొక్క పనులన్నిటిని ముగించుకుని రాత్రి నిద్రకు వెళ్ళిన వ్యక్తి, రాత్రంతా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నారు. ఎప్పుడు నిద్రపోతున్నారో తెలీదు. ఆయన ఉదయకాలంలో లేచి అంత అవసరంగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? ఒక ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలు అలారం పెట్టి ఉదయాన్నే 4-5 గంటలకి లేస్తుంటారు. అదేవిధంగా ఈ వ్యక్తి, ఇంత పెద్ద వ్యక్తి బైబిల్ని చదవడం గురించి అలారం పెట్టుకుని లేచినట్లుగా తెల్లవారక మునుపే లేచి నీ వాక్యం నిమిత్తం వేచి ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును మీరు నాతో ఏ వాక్యం మూలంగా మాట్లాడబోతున్నారు అని నేను వేచి ఉన్నాను. ఆ యొక్క ఆసక్తి, ఆ దాహం ఈ దినముల్లో రమ్మే ఒక 90% మంది ప్రజల్లో తగ్గిపోయి ఉండడం చూస్తున్నాం. ఏదో ఉన్న సమయంలో 2 వాక్యాలు చదువుతారు, ఏదో బాధ్యతని చదివిన వారు ఉన్నారు, సంఘానికి వెళ్ళేటప్పుడు సంఘంలో చదువుతున్నారు కదా, దాంతోపాటు మనం కూడా కలిసి చదివొచ్చేద్దాం అని చెప్పి అదే విధంగా వాక్యమును, దానికి వీరికి మధ్యలో ఉండే యొక్క బంధము ముగించి వేస్తున్నారు. కానీ ఈయన చూడండి, అలా కాదు. తెల్లవారక మునుపే నేను లేస్తున్నాను, మీ సన్నిధానంలో వేచి ఉన్నాను, మీ వాక్యం నిమిత్తం వేచి ఉన్నాను. బైబిల్లో ఎన్నో వాక్యాలు ఇవ్వబడినను ఆ వాక్యంలో నుండే మీరు నాకు ఇవ్వబోయే వాక్యం ఏమిటి అనే దాన్ని పొందుకోవడానికి నేను వాంఛతో వేచి ఉన్నానని చెప్తున్నారు.
అది ఆయన ఆత్మ సంబంధమైన ఆరోగ్యకరమైన పరిస్థితికి ఒక కారణంగా చెప్పబడుతుంది. 148 ఈ విధంగా చెప్తున్నారు, నీవు ఇచ్చిన వాక్యంను ధ్యానించుటకై రాత్రి జాములు కాక మునుపే ఒక 3 గంటలకి లేవాలి అంటే దానికన్నా ముందుగానే నా కనులు తెరుచుకున్ను. ఇది ఆయన ఆసక్తిని చూపిస్తూ ఉంది, ఆయన దాహాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఉదయాన్నే 4 గంటలకు ప్రార్థన చేయాలని అనుకున్నాను, కానీ నా కన్నులను చూస్తే 4 గంటల కన్నా ముందుగానే అది లేస్తుంది. అంత ఆసక్తి, అంత దాహం, అంత మట్టుకు వాక్యాన్ని ప్రేమించగలగాలి. అలా కాకపోతే చెప్పబడే ఈ యొక్క మోసపూరితమైన మాటలకు చాలా సులువుగా చెవియొగ్గి మనం వింటాం. ఈ దినం దేవుని యొక్క వాక్యముతో సమయం వెచ్చించేవారు చాలా తక్కువ మంది. ఈ దినాల వాక్యం మీద ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపించకుండా ఉండడానికి కారణం ఏంటి అని అడిగితే, బైబిల్లో నుండి మేలులు పొందుకోవడం ఎలా అని వారు తెలుసుకోకుండా ఉండడమే. బైబిల్లో జీవమునకును ఇక రాబోయే నిత్య జీవమునకు కావలసిన అన్ని విషయాలు ఇవ్వబడ్డాయని దేవుడి యొక్క వాక్యం చెప్తూ ఉంది. బైబిల్లో జీవమునకు, ఈ లోకానుసారమైన జీవితానికి, ఇక రాబోయే ఆత్మ సంబంధమైన పరలోక జీవితానికి అవసరమైనవన్నీ ఇవ్వబడి ఉన్నాయట. కానీ ఆ వాక్యంలో ఉండే మేలును ఎలా పొందుకోవాలి అనే విషయం మనకు తెలియకుండా ఉండడం వల్లనే బైబిల్ మీద మనకి ఆసక్తి రావడం లేదు. ఏదో దాన్ని ఒక పుస్తకంలాగా, ఏదో ఒక మత గ్రంథంలాగా, ఒక మతానికి ఇవ్వబడిన ఒక పురాణం వలె, ఇతిహాసంలాగా దాన్ని మనం అనుకుంటూ ఉన్నాం. అందుకే ఏం చేస్తున్నామంటే, వెళ్ళేటప్పుడు ఒక వాక్యాన్ని చదివితే అది సరిపోతుంది. క్రైస్తవులుగా ఉండడం వల్ల ఉదయాన్నే ఒక భాగాన్ని చదివితే సరిపోతుంది, లేకపోతే సంఘానికి వెళ్ళినప్పుడు చదువుతున్నాం కదా అది సరిపోతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ వాక్యం చెప్తుందంటే, వాక్యంలో నుండి ఈ లోకానుసారమైన మేలులు పొందుకోవచ్చు. ఇక రాబోయే లోకం యొక్క సిద్ధపాటును కూడా మనం పొందుకోగలము. ఈ రహస్యం అర్థం చేసుకోలేకపోవడం వల్లే వాక్యాన్ని మనం దూరం చేస్తూ ఉన్నాం. 4 వాక్యాలకు మించి చదవలేకపోతున్నాం. నిద్ర వస్తూ ఉంటుంది, భారంగా ఉంటుంది. ఏ విషయంలో మనకి ఆసక్తి లేదో అందులో మన యొక్క మనసుని ఉంచడం అనేది అరుదైన ఒక కార్యంగా ఉంటుంది. మనకిందులో ఆసక్తి లేదు, అందుకే బైబిల్ని మనం చదవలేకపోతున్నాం. రెండవ కార్యం, ఈ దినాల్లో క్రైస్తవులు దేవుని వాక్యం నుండి దూరం అవ్వకూడదు, దాన్ని తెలుసుకోవాలి అని చెప్పడం వింటున్నాం. వెంటనే మనం ఏం చేస్తున్నామంటే, ఇన్స్టెంట్ పద్ధతుల్ని మనం అవలంబించడం మొదలు పెడుతున్నాం. ఒక వాక్యాన్ని వినడం, ఒక వచనాన్ని వినే విషయంలో ఇన్స్టెంట్ పద్ధతులు, అందులో ఎటువంటి ఇన్స్టెంట్ పద్ధతులు ఉన్నాయి అని చూస్తే, మొదటి కార్యం, ఇంట్లో బైబిల్ వాక్యాలు కొన్ని బోర్డుగా గోడ మీద తగిలించి ఉంచుతారు. ఉదయం లేవగానే ఒక వాక్యాన్ని అలా చదవడం, ఈరోజు ఈ వాక్యం చాలు, దాన్ని అలా బిగ్గరగా చదివి తర్వాత అలా వెళ్ళిపోవడం. ఇంకా కొంతమందిని చూస్తే ఈ నెల క్యాలెండర్లు ఉంటాయి. నేను దాన్ని తప్పని చెప్పట్లేదు. ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంటుంది, ఆ క్యాలెండర్లో దీనికి ఒక పేరు ఉంటుందండి, స్వర్ణాక్షరముల క్యాలెండర్లని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినములో చూస్తే ఆ దినము, ఆ తేదీని రాసి పక్కనే ఒక వాక్యాన్ని రాసి ఉంటారు. దాని పక్కనే ఈ అధ్యాయంలో ఈ వాక్యం ఉంది, చదవండి అని రాసి ఉంటారు. ఉదయం లేవగానే ఏ వాక్యం రాయబడిందని చెప్పి ఆ వాక్యాన్ని చదివి అది వారి యొక్క వాక్యంగా తీసుకునే వారు కూడా ఉన్నారు. ఆ క్యాలెండర్ బల్క్గా ప్రింట్ చేసి అనేక మంది ఇళ్లలో వేలాడుతున్న ఒక క్యాలెండర్ అది. అందులో ఉదయాన్నే ఒక వాక్యాన్ని చూడండి అని చెప్పారు తప్పించి అదే మొత్తం వాక్యంగా అవ్వదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఇన్స్టెంట్ అనుభవం. ఈ దినాల్లో చూస్తే ఆన్లైన్లో ఒక ప్రార్థన కానీ, ఒక ఆరాధన కానీ, అందులో చూస్తే ఉదయకాలంలోనే సేవకులు వచ్చేస్తారు, ఉదయకాల సమయంలో వచ్చేస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ధ్యానించాలి అంటే నా సెల్ ఫోన్ తీసి ఆన్ చేసి ఈ ఉదయకాలమున ధ్యానించే సమయం వస్తుంది కదా. అనేక వందల సంఖ్యలో సేవకులు ఆ ఉదయకాలమున ఆరాధన సమయాన్ని నడిపిస్తున్నారు, తప్పులేదు. అందులో ఉదయాన్నే కూర్చుంటాం. అందులో వారు ఏం చెప్తున్నారు, ఏ వాక్యం ఇస్తూ ఉన్నారు, వారు అక్కడ ధ్యానించి వారు తీసుకుని వచ్చిన వాక్యాన్ని వారు దాన్ని ప్రసంగం చేస్తుంటారు. ఒక 10 నిమిషాలు అది విని ఇది మనకి చాలు, ఈ ఉదయకాలమున దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చారు అని మనం అనుకుంటూ వెళ్ళిపోతుంటాం. వాక్యం ఏం చెప్తుందంటే, ఇది దేవునికి మీకును మధ్యలో ఉండే ఆ అన్యోన్య బంధాన్ని బాధింపే ఒక విషయం. ఉదయకాల సమయము అనేది
ఆ సమయంలో దేవునితో మీరు సమయాన్ని వెచ్చించాలి. మీకు సరి అయిన మాటను దేవుడే తీసుకుని వచ్చి మీకు ఇవ్వాలి. అప్పుడు మీరు దేవునితో మాట్లాడడానికి బదులుగా, దేవుడు మీతో మాట్లాడడానికి బదులుగా ఆ ఉదయకాల సమయమున మనకి మధ్యలో ఒక సేవకుడు వచ్చి నిలబడి మీతో ఆయన మాట్లాడేటప్పుడు దేవునికి మీకు మధ్యలో ఎప్పుడు ఆ బంధం ఏర్పడుతుందండి? మీరు దేవునితో ఎప్పుడు మాట్లాడతారు? ఆయన ధ్యానించిన ఆ వాక్యం అనేది సాధారణంగా ఉండే ప్రజలకు ఆయన ధ్యానించిన వాక్యం అది. దాన్ని తీసుకుని వచ్చి చెప్తున్నారు. కానీ మీతో మాట్లాడడానికి దేవుడు ఒక వాక్యాన్ని కలిగి ఉంటారు కదా. అదే చెప్తున్నారు దావీదు, నేను ఉదయకాలం లేచి దేవాదేవా మొరపెట్టి తిని అని. ఎందు నిమిత్తం? మీ వాక్యం నిమిత్తం వేచి ఉన్నాను. అది ఎవరు మాట్లాడాలి? దేవుడే మీతో మాట్లాడాలి. అప్పుడు నేరుగా ఒక బంధం, ఒక సహవాసం. అది ఉదయకాల ప్రార్థన సమయాన్ని మిస్ చేసుకోకూడదు. అలాగైతే ఉదయకాలం ఈ యొక్క డివోషన్ అంతా నడిపిస్తున్నారు కదా, తప్ప అంటే కాదు. దాన్ని ఒక సైడ్గా మీరు వాడుకోవచ్చు. కానీ అదే చాలినది అని మీరు ఆగిపోకూడదు. అది మనం వినేసాం కదా, ఆ సేవకుడు మాట్లాడాడు కదా, ఈయన ఒక వాక్యాన్ని తీసి మనకు ధ్యానించడానికి ఇచ్చారే, చాలు అని మీరు ఆగిపోకూడదు. అది మీ నిమిత్తమైన ఒక ఆహారం. అది మీ దేవుని దగ్గర నుండి రావాలి. అన్నిటికీ మించి ఉదయకాల సమయం అనేది సేవకులతో సహవాసాన్ని కలిగి ఉండడానికి కాదు, మీ దేవునితో సహవాసం కలిగి ఉండడానికి. దేవుడు మీతో మాట్లాడాలి, మీరు దేవునితో మాట్లాడాలి. మధ్యలో ఒకరు నిలబడి దాన్ని నడిపించకూడదు. మీరు ఒంటరిగా వెళ్ళి దేవుని పాద సన్నిధిలో వేచి ఉండి ఉదయకాల సమయమున మీ ప్రార్థనలను లేకపోతే మీ యొక్క ధ్యానమును, దేవునితో కలిసి ఉన్న మీ యొక్క బంధమును, ఆ సహవాసాన్ని బలపరుచుకోవడమే అది ఒక శ్రేష్టమైన క్రైస్తవునిగా మిమ్మల్ని నిర్మిస్తుంది. వాటన్నింటిని వదిలిపెట్టి ఇప్పుడంతా ఇన్స్టెంట్, ఎందుకంటే బైబిల్ తీసి చదివి ధ్యానించి అందులో 2 పాటలు పాడి దీని బదులు ఎవరో ఒకరు తయారు చేసి ఒక వాక్యాన్ని తీసి ఆయన మన గురించి ప్రసంగం చేసి ఒక 10 నిమిషాలు ఉదయకాల సమయంన ఒక వాక్యం ధ్యానిస్తూ ఉన్నారు. ఉదయకాలం అనేది బాగానే ఉంది అని దీన్ని మాత్రం మీరు చూసుకుని వెళ్తే దేవునికి మీకు మధ్యలో ఉన్న యొక్క బంధము లభించకుండా పోతుంది. మనం ప్రార్థన చేయడం, ధ్యానించడం, వాక్యాన్ని చదవడం, దేవునితో మనకి ఒక బంధాన్ని కలిగించడానికి, మిగతా విషయాలను మీకు ఏం కావాలనేది పరమ తండ్రి తెలుసుకుని ఉన్నారు. కానీ ఎందుకు మిమ్మల్ని ప్రార్థన చేయమని చెప్తున్నారంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మీకు ఒక బంధం అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో మనం ఇన్స్టెంట్గా కొన్ని కార్యాలు తీసుకుని వచ్చి అందులో మనం తృప్తి చెందుతూ ఉన్నాం. ఈరోజు ఒక వాక్యాన్ని మనం చదివాం కదా, ఒక వాగ్దానం చదివినాం కదా, ఈరోజు ఒక ధ్యానమున ఉదయకాలమున ఆ ధ్యానాన్ని మనం విని ఉన్నాం కదా, చాలు అని అనుకుంటున్నారు. ప్రార్థన విన్నారు, ఒక వాక్యాన్ని చదివారు, క్యాలెండర్లు వేసిన ఒక వాక్యాన్ని చదివారు, ఇంట్లో అంటించి ఉన్న ఒక స్టిక్కర్ని చదువుకుని వెళ్ళారు, ఉదయకాలంలో వచ్చిన డివోషన్లో పాల్గొన్నారు. ఇందులో దేవునికి మీకు మధ్యలో నేరుగా ఉన్న బంధం ఎక్కడ ఏర్పడుతుంది? దేవుడు ఈరోజు మీతో అదే మాట్లాడాలని అనుకున్నారా? ఒక కార్యక్రమం చూసేటప్పుడు అనేక లక్షల మంది చూస్తున్నారు, అది మీకు మాత్రమే మాట్లాడుతున్నారు. అది మనకు తెలియదు, కానీ మనం ఇందులో తృప్తి చెందుతూ ఉన్నాం. నేను దీని గురించే ఉదయకాలమున సేవకులు పరిచర్య చేయకూడదు, లేకపోతే ఒక వాక్యాన్ని తీసుకుని ప్రసంగం చేయకూడదని చెప్పట్లేదు. అది 2వ ఆప్షన్గా మీరు పెట్టుకోండి. మొదటి ఆప్షన్ ఏం చేయాలంటే, మీరు దేవుని దగ్గర నేరుగా వెళ్ళి మాట్లాడాలి. దేవుడు మీ నిమిత్తం ఉంచి ఉన్న ఆ మాటల నిమిత్తం వేచి ఉండాలి. దావీదు యొక్క అనుభవం కూడా అదే విధంగానే ఉంది. దాన్ని వారు ఉపయోగించినప్పుడే వారి యొక్క కనులు తెరవబడి ఏది మేలు, ఏది కీడు, ఏది మోసం, ఏది దేవుని యొక్క ఆత్మ, ఏది సాతాను యొక్క ఆత్మ, ఏది మోసపూరితమైన మాటలు అనేది అర్థం చేసుకున్నారు. అప్పుడు ఏం చేయాలి? దేవునితో కూడా మనము ఒక వ్యక్తిగత ఐక్యతను ఏర్పరచుకోవడానికి ఉదయకాల సమయమును, రాత్రి సమయమును, నిద్రపోయే సమయమును దావీదు చెప్తున్నారు, ఉదయ మధ్యాహ్న సాయంకాల సమయమని. ఒకవేళ అది మనకి సాధ్యం కాకపోయినా కూడా మనం ఏం చేయాలి? ఉదయ కాలమనే ఎటువంటి డిస్టర్బెన్స్ లేని సమయంలో, కొంతమంది చెప్తారు ఉదయమనే 3 గంటలకే పరలోకం తెరుస్తారు అని చెప్తారు. అది ఉట్టిదే మిమ్మల్ని ఉత్సాహపరచడానికి చెప్తారు. మిగతా సమయాల్లో పరలోకం మూసేస్తారా ఏంటి? లేదు. కొన్ని మత నమ్మకాల్లో దేవుళ్ళను ఉదయాన్నే పాటలు పడి లేపుతారని చెప్తుంటారు. దేవుడు అనేవారు నిత్యంగా నిద్రపోరు. మనం లేవడానికి వారు పాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే,
ఉదయకాల సమయము అనేది మనకి ఒక ప్లసెంట్ అయిన సమయం, ఎటువంటి ఇబ్బంది లేని సమయం. మనసులో గందరగోళం అణచబడి మనసు ఒక స్థిరమైన పరిస్థితిలో ఉండే సమయమే ఈ ఉదయకాల సమయము. ఆ వేకువజామునే లేచి యేసు తండ్రితో మాట్లాడడం అనే అలవాటును కలిగి ఉన్నారు. మిగతా సమయంలో మాట్లాడలేరంటే మాట్లాడవచ్చు, కానీ మీ యొక్క హృదయం చుట్టూ ఉన్న పరిస్థితుల్లో బాధింపబడకుండా ఒక నిశ్చలంగా ఉండే సమయం వేకువజామున సమయం. అందుకే ఏం చేస్తారంటే ఉదయకాల ప్రార్థనను అలక్ష్యం చెయ్యరు. అప్పుడు దేవునితో సంచరించడానికి వేకువజామునే కొంత సమయము, రాత్రి కాలమున కొంచెం సమయం, దాని ప్రక్కన దేన్ని ఉంచకండి. ఒక టీవీ వేసుకుని రాత్రి కొంచెం సమయం చూద్దాం, ఉదయాన్నే లేవగానే ఎవరైనా సేవకుడు ఈ ఉదయకాలమున ఆశీర్వదించి చేసే ప్రార్థన మనం విందాం అని మీకును దేవునికి మధ్యలో దేనిని తీసుకుని రాకండి. మీరును మీ దేవుడును మొదట కూర్చోండి, వేచి ఉండండి. ఆయన మీతో మాట్లాడడానికి, మీరు ఆయనతో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చించండి. అదంతా ముగించిన తర్వాత ఈ కార్యక్రమాలు చూడండి. తర్వాత క్యాలెండర్లో వెళ్ళి చదవండి, మిమ్మల్ని ఎవరు వద్దంటున్నారు. తర్వాత గోడ మీద అంటించిన స్టిక్కర్ని చదువుకుని వెళ్ళండి, ఎవరు వద్దన్నారు. మనకు అవసరం ఏంటంటే దేవుడు మనతో నేరుగా మాట్లాడాలి. రాత్రి కాలంలో అదే పరిస్థితులు నిశ్శబ్దంగా ఉంటాయి. మన మనస్సు వేరే ఏ పనుల గురించి కలత చెందదు. ఉదయకాలమున మీరు ప్రార్థన చేసేటప్పుడు తర్వాత మనం చేయాల్సిన పనుల గురించి మనసు ఆలోచిస్తూ ఉంటుంది. కానీ రాత్రి కాలమున మనం ప్రార్థన చేసేటప్పుడు ఇక ఏ పని ఉండదు, ఇక నిద్రపోతాం అంతే. అప్పుడు మన యొక్క హృదయం అంతా దేవునితో సంచరించడానికి అదొక మంచి తరుణంగా ఉంటుంది. దావీదు రాజును చూడండి, వేకువజామున దేవుని నిమిత్తం వేచి ఉన్నాను అని ఆయన చెప్పడం చూస్తూ ఉన్నాం. తరువాత బైబిల్ గ్రంథాన్ని ఒక మత గ్రంథంగా అనుకోవడం ఒక కారణం. దాని మీద అధిక ఆసక్తిని చూపించకపోవడం గల కారణం ఏంటంటే బైబిల్ని ఒక మత గ్రంథంగా అనుకోవడం. ఒక్కొక్క మతానికి వారికి గ్రంథాలు ఉంటాయి, వేదములు ఉంటాయి. అదేవిధంగా క్రైస్తవుల యొక్క మత గ్రంథం ఇదే అని మనం అనుకోవడం వల్లనే మనం దాని మీద అధికమైన ఆసక్తిని చూపించట్లేదు. కానీ వాక్యం చెప్తుందంటే ఇది మత గ్రంథం మాత్రమే కాదు, ఇది మన జీవితానికి సంబంధించిన అన్ని మేలులు కలిగి ఉన్న ఒక గ్రంథం. ఇది మనకు కావలసిన ఆలోచన, మనకు కావలసిన స్ట్రెంగ్త్, బలం, మనకు కావలసిన మేలులు, మనకు కావలసిన ఆశీర్వాదం, మన యొక్క జీవితాన్ని సరిచేసే కార్యములు అన్నీ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఏదో మత గ్రంథంగా ఉంటే మీకు భాష తెలియకుండానే ఆ గ్రంథాన్ని మీరేదో చెప్పేవచ్చు. కొన్ని మతాల్లో చూస్తే వారి యొక్క మత గ్రంథాలు వేరే భాషల్లో ఉంటాయి. ఆ భాష తెలియకపోయినా కూడా ఆ మాటలు మనం ప్రకటించవచ్చు. కానీ మన యొక్క గ్రంథం ఏదో ఆ పాడడానికి మాత్రమే కాదు, చదవడానికి మాత్రమే కాదు, అది జీవితంలో అవలంబించడానికి, మన జీవితానికి కావాల్సిన అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దీన్ని ఏదో సాధారణమైన ఒక మత గ్రంథం వల్లే మీరు అనుకోకూడదు అనే విషయం మనం తెలుసుకోవాలి. అనేక సమయాల్లో బైబిల్ మనకి ఒక మర్మమైనదిగా కనిపిస్తూ ఉంది. మనం చదివితే వెంటనే అర్థం కాదు. దాన్ని చూస్తే మనకి ఏదో వేరే విషయంగా అనిపిస్తూ ఉంది. ఏదో దాచబడి మాట్లాడబడిన ఒక పజిల్ లాగా, ఒక పొడుపు కథలాగా మనకు అనిపిస్తుంది. దీన్ని బట్టి మనకేంటంటే చదవడంలో మనకి ఆసక్తి లేదు. ఏంటండి చదివితే మనకి బైబిల్ ఏంటి అర్థం కావట్లేదే, ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు, దానివల్ల మేము అధికంగా చదవట్లేదు, ఏదో చదవాలని చెప్పి కొంచెం ఏదో చదువుతూ ఉన్నామని చెప్తున్నారు. ఎందుకు మనకు బైబిల్లో చెప్పబడినవి మర్మముగా ఉన్నాయి? ఎందుకు అర్థం కావట్లేదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మీరు దాన్ని గమనించాల్సిన రీతిలో గమనించట్లేదు. మనము కార్యాన్ని అర్థం చేసుకోవడం, మనం ఆ విషయాన్ని ఎలా గమనిస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక కార్యాన్ని అర్థం చేసుకోవడం, అలాగే ఆ కార్యాన్ని గురించి చెప్పేటప్పుడు అది ఎలా గమనిస్తున్నాం అనే దాని మీదే ఉంటుంది. దాన్ని గమనించకుండా వదిలిపెడితే బైబిల్ మాత్రమే కాదు, ఏదైనా మనకు ఒక మర్మమే. ఒక స్కూల్లో వెళ్ళి కూర్చుంటున్నాం, పాఠాలు నేర్పిస్తున్నారు, అది అందరికీ ఒకేలా అర్థం కాదు. కొంతమంది పిల్లల్ని చూస్తే వారు రాత్రి పగలు ఎంత ఆసక్తితో పుస్తకాలు తీసి చదువుతుంటారు, ఎందుకంటే వారికి అర్థమవుతుంది. ఇంకా కొంతమందికి ఏం అర్థం కాదు.
వాడికి ఆ పుస్తకాన్ని తెరిచి చూస్తే ఏదో తల తిరిగినట్టుగా ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారనేది అర్థం కాదు. అందువల్ల వారు పుస్తకాన్ని తీయరు, చదవరు. అది అర్థం కానిదిగా ఉంటుంది. ఇందులో ఎక్కడ వ్యత్యాసం వస్తుందంటే, ఒక మంచి విద్యార్థి చెప్పే పాఠమును ఏ విధంగా గమనిస్తున్నాడు, ఒక సాధారణమైన విద్యార్థి చెప్పే పాఠాన్ని ఏ విధంగా గమనిస్తున్నాడని ఆ గమనించే విధానంలోనే ఉంటుంది. వాక్యాన్ని మనం ఎలా గమనిస్తున్నాం అనేదే ముఖ్యం. లూకా సువార్త 8వ అధ్యాయం 17-18లో యేసు ఒక విషయాన్ని చెప్తున్నారు. తేటపరచబడని రహస్యమేదియూ లేదు. ఒక రహస్యము అంటే అది బయలుపరచబడని, అర్థం చేసుకోలేనిది కాదు. తేటపరచబడని రహస్యమేదియూ లేదు. తెలియచేయబడక్యు బయలుపడక్యు నుండి మరుగైనది లేదు. ఏ మర్మమైనను ఏ రహస్యమైనను బయలుపరచబడలేదంటూ లేదు. తెలియచేయబడినది అంటూ అనేది లేదు. తేటపరచబడిన రహస్యం ఏదీ లేదు. తెలియచేయబడక్యు బయలుపడక్యు నుండి మరుగైనది ఏదీ లేదు. గనుక మీరెలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. మీరు ఎలా వింటున్నారనే దాంట్లోనే సమస్య ఉందండి. మీరు వినేది సరైన రీతిలో వినలేదు అంటే అది మీకు రహస్యంగానే ఉండిపోతుంది. మీరు వినే విధానం తప్పుగా ఉంటే, ఆసక్తి లేనిదిగా ఉంటే అది మీకు మర్మముగానే ఉండిపోతుంది. యేసే చెప్తున్న లోకంలో రహస్యం అనేది ఏదీ లేదు, మర్మం అనేది ఏదీ లేదు. దేవుని యొక్క వాక్యంలో, ప్రకటన గ్రంథంలో అందులో చెప్పబడిన మాకు అర్థం కాలేదే, అర్థం కానిదంటూ ఏదీ లేదు. మిమ్మల్ని మీరు ఎక్కడ సరి చేసుకోవాలి అంటే, వినే విధాన్ని గమనించండి, మీరు చదివే విధానాన్ని గమనించండి. అక్కడే తప్పిదము ఉంటుంది. కాబట్టి మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. అప్పుడు ఈ గమనించే విషయం అంటూ ఉంది. అప్పుడు వాక్యాన్ని మీరు ఏదో ఉట్టిదే చదవకుండా ఆ ఉదయకాల ప్రార్థనా సమయంలో దాన్ని గమనించి వింటే అందులో ఉండే రహస్యము, అందులో ఉండే అద్భుతము, అందులో ఉండే ఆశీర్వాదము, అందులో ఉండే మేలులు మనకి ఖచ్చితంగా బయలుపరచబడడం మొదలవుతాయి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అప్పుడు బైబిల్ గ్రంథాన్ని మన సరైన రీతిలో గమనిస్తే అది మనకి మర్మం అనేది కాదు. బైబిల్లో అర్థం చేసుకోలేనిదంటూ ఏదీ లేదు. మనం శ్రద్ధ వహించి అక్కడితో చదవట్లేదు, అదే కారణం. ఏదో చదవాలని చదువుతున్నాం, ఎవరో చెప్తే వింటున్నాం, ఏం చెప్పినా చప్పట్లు కొట్టుకుంటూ వెళ్తున్నాం. ఇదే కారణం అండి. బైబిల్ని మనం సరైన రీతిలో ఉపయోగిస్తే అందులో నుండి అన్ని మేలులను, ఇహపర మేలులన్నిటినీ మనం పొందుకోగలము అని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూడబోయే కొన్ని కార్యములు బైబిల్ గ్రంథాన్ని లేకపోతే వాక్యమును నా జీవితంలో దాన్ని పద్ధతిగా అవలంబించడం ఎలా, సరిగ్గా ఉపయోగించుకోవడం ఎలా. బైబిల్ అనేది అందరి చేతికి ఇవ్వబడింది. దాన్ని ఉపయోగించే విధానంలోనే వ్యత్యాసం ఉంది. కొంతమందికి ఆ వాక్యం అనేది మర్మముగా ఉంది, కొంతమందికి వాక్యం తెరిచిన పుస్తకం వలె ఉంటుంది. అప్పుడు దీనికి కారణం ఏంటని అడిగితే దాన్ని ఉపయోగించే విధానం, దాన్ని అర్థం చేసుకునే విధానం, దాన్ని గమనించే విధానం. ఈరోజు మనం చూడబోయేది, ఒకడు వాక్యంలో ఉండే మేలులను పూర్తిగా పొందుకోవాలి అంటే బైబిల్ను సరియైన రీతిలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి. మొదటగా బైబిల్లో ఉండే మాటలను మీ నిమిత్తం, అలాగే వ్యక్తిగతమైన మాటలుగా మీరు తీసుకోవాలి. బైబిల్ అని వచ్చేటప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కలిపి బైబిల్ కాదు. దేవుడి యొక్క వాక్యం అని చెప్పేది దేవుడి దగ్గర నుండి దైవజనుల మూలంగానో నేరుగా మనుషులకి చెప్పబడిన మాటలకు పేరే వాక్యం. బైబిల్ గ్రంథంలో ఉండేది చెప్పబడిన మాటలను అర్థం చేయించే రీతిలో జరిగిన సంఘటనలను, దేవుని యొక్క పరిశుద్ధుల గురించిన ఆ యొక్క చారిత్రాత్మక సంఘటనలను ఇందులో కలిపి చెప్పి ఉన్నారు. ఒక కార్యాన్ని, ఒక తత్వాన్ని చెప్పేటప్పుడు, లేకపోతే దేవుడు ఒక ఆజ్ఞ చెప్పినప్పుడు, ఒక బైబిల్ని ఇచ్చేటప్పుడు దాన్ని రాగా ఇవ్వకుండా ఆ మాటలు ఏ విధంగా క్రియ చేస్తున్నాయి, ఒక వ్యక్తి ఆ మాటలు పట్టుకోవడం వల్ల ఏం జరిగింది అనేది కొంతమంది జీవితం యొక్క సాక్ష్యాలను ఈ పుస్తకంలో రాసి ఉన్నారు. నేను ఇక్కడ ధర్మశాస్త్రం అని దేని గురించి చెప్తున్నానంటే, దేవుడు మనుషులకి ఇచ్చే సందేశం. అది ఆయనే నేరుగా చెప్పవచ్చు,
లేకపోతే మనుషుల మూలంగానైనా చెప్పవచ్చు. మనుషుల మూలంగా చెప్పడానికి దానికి దీర్ఘదర్శనం మనం చెప్తుంటాం. బైబిల్‌లో అనేకమైన మాటలు దీర్ఘదర్శనంగా ఉన్నాయి. అప్పుడు మనుషుల గురించి, మన గురించి దేవుడి నోటి నుండి వచ్చిన మాటలు ఉన్నాయి చూడండి. దానికి పేరే ధర్మశాస్త్రం. ఈ బైబిల్ గ్రంథంలో ఉండే అన్ని మాటలను దేవుడి నోటి నుండి వచ్చిన మాటలని చెప్పలేము. ఇందులో పరిశుద్ధులు మాట్లాడిన మాటలు ఉన్నాయి. యూదా వంటి వ్యతిరేక భావన కలిగిన వారు మాట్లాడిన మాటలు ఉన్నాయి. అందులో కొంతమంది మాట్లాడిన మాటలున్నాయి. వారు శపించి మాట్లాడిన మాటలున్నాయి. యోబు యొక్క స్నేహితులు యోబుకి బుద్ధి చెప్తున్నాం అని అనుకుని అసలు నిదానమే లేకుండా మాట్లాడిన మాటలు కూడా అందులో ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే, అది ఎందుకు బైబిల్లో పెట్టారంటే మనం చెప్పే ఆ యొక్క భావాన్ని అర్థం చేసుకోవడానికి. బైబిల్లో ఏం చెప్పబడింది, దానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడి ఉన్నారు, ఆయన జీవితం ఎలా ఉండేది, వీటన్నిటి గురించి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ విషయాలు తెలియచేయడానికే ఇవన్నీ రాయబడి ఉన్నాయి. బైబిల్లో ఉంది అని చెప్పి వ్యతిరేక భావన కలిగిన ఒక క్యారెక్టర్ ఆయన మాట్లాడిన మాటలు మనం నోట్ చేసుకోలేము, అండర్లైన్ చేసుకుని ఇది బైబిల్లోనే కదా ఉంది, ఇది కూడా బైబిలే అని చెప్పలేము. సెనగరిప్ అనేవాడు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు దేవుణ్ణి హేళన చేసి మాట్లాడినట్టుగా వాక్యంలో చెప్పబడింది. ఎవరా దేవుడని మాట్లాడిన రీతిలో ఉంది. దాన్ని మనం అండర్లైన్ చేసుకుని ఇది బైబిల్లో ఉంది, ఇది వాక్యం చెప్పలేము. బైబిల్ అనేది దేవుని దగ్గర నుండి మనుషులకి వచ్చిన సందేశం. అది ఒక్కొక్క కాలానికి వ్యత్యాసంగా కూడా ఉంటుంది. వారికి ఒక కాలంలో, పాత నిబంధన కాలంలో ఉన్న వ్యక్తులు చెప్పబడిన మాటలు ఉన్నాయి. నూతన నిబంధనలో ఆ మాటలను కొద్దిగా మార్చి దేవుడు ఆ కార్యాన్ని తన ప్రజలకి తెలియజేసిన మాటలు కూడా ఉన్నాయి. అప్పుడు దేవుని దగ్గర నుండి మనుషుల దగ్గరికి వచ్చిన మాటలు అది నేరుగా దేవుని దగ్గర నుండి రావచ్చు, లేకపోతే మనుషుల మూలంగా రావచ్చు. ఏ పరిస్థితిలో ఎలా వచ్చినా అది దేవుని యొక్క వాక్యం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు మాత్రమే కాదు, సాతాను మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. యేసయ్య దగ్గరకు వచ్చి సాతాను మాట్లాడాడు కదా, ఆ మాటలు ఉన్నాయి. యోబు మీద నింద మోపి దేవుడి దగ్గర మాట్లాడాడు కదా, అది కూడా అక్కడ రాయబడి ఉంది. దీనికి అండర్లైన్ చేసుకుని ఇది బైబిల్లోనే కదా ఉంది, బైబిల్లో ఉండేవన్నీ దేవుని యొక్క వాక్యాలే అని మీరు అనుకోకూడదు. బైబిలు అనేది దేవుడు మనుషులకు చెప్పిన మాటలు, అలాగే మనుషుల మూలంగా చెప్పబడిన మాటలు. వాటి యొక్క పరిస్థితులను మనకు వివరించడానికి, సులభంగా అర్థం చేసుకోవడానికి అనేక సంఘటనలు, చారిత్రాత్మక ఘటనలు, మనుషుల యొక్క జీవితాలు ఇందులో చెప్పబడుతూ ఉన్నాయి. అప్పుడు ఇందులో ఏది బైబిల్లోని వాక్యాలు, ఏది దేవుని యొక్క మాట అనేది నిర్ణయించుకుని ఎన్నుకుని దాన్నే మనం ఫాలో చేయాలి. దాన్ని వెంబడించడమే మన యొక్క దృక్పథం. దీన్ని అర్థం చేసుకోకుండా ఈ దినాల్లో అనేక మంది బైబిల్లో భూత కార్యాలున్నాయి, బైబిల్లో చూస్తే రక్తం చిందించడం ఉంది, అది ఆ దినాల్లో జరిగిన సంఘటనల గురించి చెప్తూ ఉంది. బైబిల్ అనేది వేరు, అది దేవుడి నోటి నుండి వచ్చిన మాటలు. ఈ ధర్మశాస్త్రంలోనే దేవుడి యొక్క మాటలున్నాయి. దేవుని మాటలే కాదు, దానికి సంబంధించిన సంఘటనలు, చారిత్రాత్మక ఘటనలకు ఉన్నాయి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు బైబిల్లో చెప్పబడిన, లేకపోతే దేవుడు చెప్పిన మాటలన్నీ మనకే అన్న విషయం మొదట మీరు అంగీకరించాలి. మన నిమిత్తమే. ఎందుకంటే ఇందులో మన పేరు రాసి ఇది నేరుగా రాసి ఉండదు. కొంతమంది ఇలా చెప్తారు, ఒక వాక్యాన్ని తీసి చూపిస్తే వారు ఏం చెప్తారంటే, ఇది రోమీయులకి రాసింది, అది రోమీయులకి రాసింది, అది మనం ఎందుకు చదవాలి అంటే, రోమీయులకు రాసిన దాంట్లో మీకొక సందేశం ఉంది, దాన్ని మనం చదవాలి. అప్పుడు బైబిల్ అనేది దేవుడు మనుషులతో మాట్లాడిన మాటలవి. అప్పుడు మనకి మన యొక్క పేర్లని రాసి ఇవ్వరు. బైబిల్ అనేది మామూలుగా సాధారణంగా తన యొక్క ప్రజలు వెంబడించడానికి, అనుసరించడానికి, దాని ప్రకారం నడవడానికి ఆ మాటలది కలిగి ఉంది. అప్పుడు ఈ మాటలు మొదట నాకు సంబంధించినది అనే విషయం తెలుసుకోవాలి. దేవుడు డైరెక్ట్గా చెప్పిన సందేశం, పరిశుద్ధుల మూలంగా మాట్లాడిన ఆ సందేశం, ఇవి జీవితము మరి చారిత్రాత్మక ఘటనల మూలంగా చెప్పబడే సందేశాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసే మనం బైబిల్ అని చెప్తున్నాం. అప్పుడు ఈ బైబిల్లో సందేశములను మీ నిమిత్తమైన వ్యక్తిగత సందేశంగా దీన్ని మొదట మీరు చూడాలి.
దేవుని నోటి నుండి ఒక మాట వచ్చినట్లయితే అది నాకు సంబంధించిందా అనేది మీరు అక్కడ ఆలోచించాలి. దేవుని యొక్క మాటలు వినే సందర్భం వచ్చినప్పుడు అది ఆయన గురించి చెప్తున్నారు లేకపోతే ఈయన గురించి చెప్తున్నారని అనుకోకుండా ఇది నాకు సంబంధించిందో అని ఆలోచించాలి. బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 21, 22 వాక్యముల్లో, వారు భోజనము చేయుచుండగా అందరూ కూర్చుని ప్రభు బల్లలో భోజనం చేస్తూ ఉంటుండగా యేసు అక్కడ చెప్తున్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత చూడండి, అందుకు వారు అక్కడ కూడుకున్న శిష్యులు బహు దుఃఖాక్రాంతులై ఆయన చూచి, ప్రభువా నేనా అని ఆయన్ని అడుగగా అక్కడున్న ఒక్కొక్కరు అడగడం మొదలుపెట్టారు. ఇదేనండి, ఇందులో ఏం చెప్పబడింది? దేవుని నోటి నుండి ఒక మాట బయలుదేరి వస్తే మొదట మీలో రావాల్సిన విషయం, ఇది నాకా? దేవా, ఈ వాక్యం నాతోనే మాట్లాడుతుంది, నాకు ఇస్తున్నారు అనే దాంట్లో ఒక స్పృష్టత మీరు కలిగి ఉండాలి. అందరూ అడుగుతున్నారు యేసే దగ్గర, దేవా నేనా దేవా? మొదట బైబిల్ చదివిన వారికి ఆ మానసిక స్థితి ఉండాలి. ఇది ఎవరికో గల, అది ఆ సేవకుని గురించి చెప్పి ఉన్నారు, ఈయన గురించి చెప్పారని చెప్పి ఆ లెక్కల్లో కొంతమంది వాక్యాన్ని ధ్యానిస్తుంటారు. వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మొదట అది మనకి సంబంధించిందని మనం ధ్యానించాలి. కొంతమంది చూస్తే సేవకుల గురించి తప్పుగా మాట్లాడాలి, లేకపోతే మిగతా క్రైస్తవుల గురించి తప్పుగా మాట్లాడాలి, లేకపోతే విశ్వాసుల గురించి చెప్పే సేవకులు ఉన్నారు. వీరు దీని గురించే వాక్యాన్ని వెతికి కనిపెడుతూ ఉంటారు. సమీప కాలంలో చూస్తే ఈ రెండు విధాలైన సేవకులు ఇప్పుడు అధికమవుతూ ఉన్నారు. చర్చికి వచ్చి లేకపోతే ఒక కూటానికి వచ్చి కూర్చున్న వ్యక్తిని నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటారు. స్టేజ్ మీద నిలబడి వారు చేసే తప్పిదమ్మలు, వారు వేసుకున్న దుస్తులు, వారు మాట్లాడిన మాటలు అన్నిటినీ సర్కాస్టిక్గా ఎవరిని విశ్వాసుల్ని, ఇలా నడుస్తున్నావు, అలా నడుస్తున్నావు, ఇలా వెళ్తున్నావు, ఇలా తల దువ్వుకుంటున్నావు, ఇలా పౌడర్ వేసుకుంటున్నావు, ఇలా నడుస్తున్నావు అని చెప్పి వచ్చి కూర్చోగానే ఒక క్లాస్ తీసుకుంటారు. వీరు చదివేదంతా రాబోయే ప్రజల్లో ఎక్కడ తప్పులు కనిపెట్టవచ్చు, దానికి వాక్యం ఎక్కడుందని ఇదే వెతుకుతుంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు విశ్వాసులు, లేకపోతే కొంతమంది సేవకులను ఇతర సేవకుల్లో కొరత కనిపెట్టాలి. ఓహో, ఈ వాక్యం ఎలా చెప్పబడిందే, ఇది ఈయన గురించే చెప్పబడి ఉంటుంది, ఆయన మాట్లాడే మాటలకు వ్యతిరేకంగా ఈ వాక్యం ఉందే, ఇది కనిపెట్టాలని చెప్పి దీన్ని అండర్లైన్ చేసుకుని చదువుతారు. బైబిల్లో నుండి మీరు ఒక వాక్యాన్ని చదివేటప్పుడు మొదట మనం తెలుసుకోవాల్సిన విషయం, నేనా అనే అడిగే ఒక మానసిక స్థితి ఉండాలి. ఇది నాకా చెప్పబడింది, ఇందులో నా నిమిత్తమైన సందేశం ఏముంది అని మనం అడగాలి. వీరికి తెలుసు, మనం ఎవరితోని బంధాన్ని కలిగి ఉండలేదే, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి యేసుని అప్పగించట్లేదే, కానీ యేసు ఒక కార్యాన్ని చెప్తే అందులో ఏదైనా ఒక కారణం ఉంటుంది, లేకపోతే అలా చెప్పరే అని చెప్పి, ఒకవేళ వారికి ఇతరులతో ఎటువంటి సంబంధం లేదు, వారు ఏం చేశారంటే, యేసయ్య ఎంత పెద్ద మాట అనేసరే, నేనా అని అడిగారు. అప్పుడు అదేవిధంగా ఇటువంటి ఒక మానసిక స్థితి బైబిల్ ఎదుటి నిలబడే మన అందరికీ రావాలి. బైబిల్లో ఒక వాక్యాన్ని చదివేటప్పుడు, దేవా ఇది నాకా, నా జీవితంలో ఈ వాక్యంలో ఏదైనా పని ఉందా, ఒకవేళ నువ్వు చెప్పే ఆలోచన ఉందా అని మొదట మనం ఆలోచించాలి. బైబిల్ అనేది మన నిమిత్తమే రాసి ఇవ్వబడింది అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం, బైబిల్ అనేది ఇంతకుముందు చెప్పాను, బైబిల్ అనేది మన నిమిత్తమే మనకి రాసి ఇవ్వబడింది. హోషియా దీర్ఘదర్శన గ్రంథం 8వ అధ్యాయం 12వ వాక్యం ఇలా చెప్పబడింది, నా ధర్మశాస్త్రం యొక్క మహత్వములను నేను వారికి రాసిచ్చి ఉన్నాను. చూసారా, దేవుడు రాసిచ్చింది మన నిమిత్తమే రాసిచ్చి ఉన్నారు. ఒక మనిషి మూలంగా దేవుడు చెప్పిన బైబిల్ మాటలు అనేవి మన నిమిత్తమే ఇచ్చి ఉన్నారు. అప్పుడు ఈ వాక్యములు మనకి సంబంధించినవి, అవి మన జీవితంలో ఎక్కడ సరిపోల్చగలమో చూడండి. ఆ వాక్యం మన యొక్క జీవితం గురించి ఏం చెప్తుందో అనేది చూడాలి. ఎవరికో రాయబడిందని అనుకోవడం వల్లనే బైబిల్ మనకి వేరే విషయంగా మనకు కనిపిస్తుంది. అది వాడి గురించి చెప్తుంది, ఇది మా విశ్వాస గురించి చెప్తూ ఉంది. ఇవన్నీ మనం చెప్తున్నామే, ఇవన్నీ మాట్లాడేటప్పుడు బైబిల్ని చూసేటప్పుడే ఆ బైబిల్ని మనం మన గురించి అని చెప్పి గమనించట్లేదు. బైబిల్ను వచ్చే సంఘస్థులకు లేకపోతే అన్యులకు
లేకపోతే మనకి ఇష్టపడని ఒక సేవకునికి వీరి నిమిత్తమే వాక్యాలు వెతుకుతుంటారు కూర్చుని. రాత్రంతా కూర్చుని వాక్యాన్ని వెతికి రేపటి దినం సంఘ ఆరాధనకి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక ప్రసంగానికి వెళ్ళేటప్పుడు వచ్చే ప్రజల్ని ఎలా తిట్టాలి, ఇదే కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుంది? నా వాక్యాన్ని మొదట మన జీవితంలో సరిపోల్చుకోవాలి. బైబిల్లో రాయబడిన ఒక భాగాన్ని మీరు చదివితే దాని గురించి ఉదయకాలమనే దాన్ని మీరు ధ్యానించి ఒక బైబిల్లో ఒక భాగాన్ని చదివితే మీరు ఈ కింద చెప్పబడిన ఈ యొక్క ప్రశ్నను అడగాలి. అందులో అలా అడిగితే అనేక ప్రశ్నలకు అందులో జవాబు వస్తుంది. నేను ఆధారపడి ఉన్న, రక్షణ పొందుకోవడానికి ఆధారపడి ఉన్న ఒక పార్టీ, వారి యొక్క ఉద్దేశాలు ఏంటని అడిగితే ఏ ఒక్క విషయమైనా చెప్పబడినా, వినినా, చూసినా దాని నిమిత్తం 3 ప్రశ్నలు మీరు అడగాలి. ఎందుకు, ఏమిటి, ఎలా? ఈ 3ంటికి జవాబు కనుక్కోగలిగితే ఆ విషయం యొక్క నిజమేంటి అనేది మనకు తెలిసిపోతుంది. అకస్మాత్తుగా వచ్చి వీడు చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు? అకస్మాత్తుగా మన మీద అక్కర చూపిస్తున్నాడు, ఎందుకు చూపిస్తున్నాడు? ఎందుకు, ఎలా? ఈ 3 ప్రశ్నలకు జవాబు రావాలి అని అంటారు. అదేవిధంగా మీరు మీ బైబిల్ వాక్య ధ్యానమును ప్రయోజనకరంగా మీకు సంబంధించిందిగా మార్చుకోవాలి అంటే మీరు ఉదయకాలంలో చదివే ఒక భాగమును, దేవుని దగ్గర నుండి మీకు ఇవ్వబడిన ఒక సందేశమును, ఒక వాక్యమును, చెప్పబడిన ప్రశ్నలు అడుగుతూ మీరు ధ్యానించడం మొదలు పెట్టండి. ఈ భాగంలో, నేను చదివిన ఈ భాగంలో నా గురించి ఏమి చెప్పబడింది, నాకు నా నిమిత్తం ఏం చెప్పబడింది, అది మొదట చూడండి. రెండవది, నేను తెలుసుకున్నట్లుగా దేవుని గురించి ఏం చెప్పబడింది. దేవుని పూర్తిగా తెలుసుకున్న వారు ఎవరూ లేరు. పరలోకంను, దేవుని గురించిన కార్యములను, దేవుని యొక్క రహస్యాలు పూర్తిగా తెలుసుకున్న వారు ఎవరునూ లేరు. కొంతమంది ఉట్టిదే చెప్తుంటారు అది ఇది అని. దేవుని గురించిన పూర్తి విషయాలు ఎవరికీ తెలియవు. ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని చూసి ఇదే దేవుడు అని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాను. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఏనుగును 6 గుడ్డివారు చూసిన కథ వంటిదే. ఒక్కొక్కరు ఆ ఏనుగును ముట్టి చూసి ఈ విధంగానే దేవుడు ఉంటారని అనుకుంటున్నారు. కానీ దేవుడు అనేవారు వీటన్నిటిని దాటి పరిపూర్ణత కలిగిన వారుగా ఉంటున్నారు. ఆయన పరిపూర్ణంగా అర్థం చేసుకున్నది ఎవరూ లేరు. కొంచెం కొంచెంగానే దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం చేస్తున్నాం. దేవుని గురించి మనకి చెప్పండి అనేక రహస్యాలు బైబిల్లో ఉన్నాయి. మనకు తెలియదు, మనం ఏదో కొంచెం చదివి ఇదే నిజమని అనుకుంటున్నాం. వెంటనే ఒక చైర్ వేసుకుని కూర్చొని వ్యాఖ్యానించడం మొదలు పెడతాం, ఇంతే అని. నిజానికి అది కాదు. కొంచెం కొంచెంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనకి అవసరమైనంతగా మనం తెలుసుకోగలుగుతున్నాం. మీరు ఒక ఏరియాలో పరిశీలించడం మొదలు పెడితే నేను ఇంకొక భాగాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాను. కానీ అన్నీ నిజమే, కానీ అన్నీ పరిపూర్ణమైనవి కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఒక్కొక్క దినము నేను దేవుని గూర్చి నూతనంగా ఒక సందేశాన్ని, వాక్యాన్ని తెలుసుకోవడానికి ఈ భాగంలో ఏముంది అనేది నేను చూడాలి. దేవుని గూర్చి ఈ భాగంలో నాకు ఏమి చెప్పబడుతుంది? ఆయన ప్రేమ కలిగిన వారిని చెప్తుందా, న్యాయం తీర్చే దేవుడని చెప్తుందా, పరిశుద్ధత కలిగిన దేవుడని చెప్తుందా? ఈ భాగం ఏమని చెప్తుంది అడగండి. 3వ కార్యం, ఈ భాగంలో, నేను చదివిన భాగంలో నేను చేయాల్సిన కార్యములు ఏదైనా ఉన్నాయా? ఏం చెప్తుంది? నువ్వు వెళ్ళు, నువ్వు బయటికి బయలుదేరి వెళ్ళి క్రొవ్వు పట్టిన మందవలి ఎదుగు. ఇందులో నాకేదైనా సందేశం ఉందా నేను చేయడానికి? లేకపోతే మీరు లోకమంతటికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అని, ఇందులో నాకేదైనా సందేశం ఉందా నేను చేయడానికి? లేకపోతే కీడైన వాటన్నిటినీ విడిచిపెట్టి ఇందులో ఉందా? నాకు పర్సనల్గా చెప్తున్న ఒక సందేశం ఉందా? నేను చేయాల్సిన కార్యం ఉందా అనే ప్రశ్నను అడగండి. 4వది, నా తప్పిదమ్ములు ఇందులో చూపించబడుతున్నాయా? బైబిల్ ఎదుట నిలబడేటప్పుడు ఖచ్చితంగా వాక్యం మీ యొక్క తప్పిదాలను అది చూపిస్తుంది. వాక్యం అనేది ఒక అద్దం వంటిది, ముఖము చూసుకునే అద్దము వంటిది. అద్దంలో కూడా కుడి ఎడమలకు వ్యత్యాసం ఉంటుంది. కుడి కన్ను ఎడమవైపు కనిపిస్తుంది, ఎడమ కన్ను కుడివైపు కనిపిస్తూ ఉంటుంది. కుడి ఎడమ ఆ దృష్టి లోపం. కానీ బైబిల్లో అది కూడా ఉండదు. బైబిల్ మిమ్మల్ని స్పష్టంగా చూపిస్తుంది. దానికి ముందుగా మీరు ఒక్కొక్కసారి బైబిల్ని మీరు కూర్చుని ధ్యానించేటప్పుడు మీరు ఏదైనా ఒక కార్యాన్ని సరిచేసుకున్న స్థలం నుండి లేవాలి.
అందులో నా గురించి ఏం చెప్పబడింది, నా యొక్క గుణములను అది ఏ విధంగా చూపిస్తుంది అనేది మీరు చూడాలి. అద్దం ఎదుట నిలబడి ఒక చిన్న కరెక్షన్ అయినా చేయకుండా వచ్చేవారిని ఎవరైనా మీరు చూసారా? ఒక స్థలానికి మీరు వెళ్తున్నారు, హోటల్కి వెళ్తున్నారు, భోజనం చేసి చేతులు కడుక్కోవడానికి వెళ్తున్నారు. చేతులు కడుక్కునే స్థలంలో ఒక అద్దం ఉంటుంది, మిర్రర్. చూడగానే ఏం చేస్తారు? అలాగెలా చూస్తారు, అలా జుత్తుని సవరించుకుని అలా వస్తారు. కరెక్షన్ చేయకుండా అద్దం నుండి ఎవరు కదిలిరారండి. ఎప్పుడు చూసినా, ఏ స్థలంలో చూసినా. నేను అలా చూసిందే లేదండి. ఎవరైనా ఉట్టిదే చూసి వస్తారా చెప్పండి? ఏదో ఒక సినిమా చూసినట్టు చూసి ఎవరైనా వచ్చేస్తారా? అద్దాన్ని చూస్తే ఒక చిన్న కరెక్షన్ చేసి వస్తారు. బైబిల్ ఎదుట మీరు నిలబడేటప్పుడు బైబిల్ మిమ్మల్ని ఏ విధంగా చూపిస్తుందో అది చూడండి. అద్దం ఎదుట నిలబడేటప్పుడు అద్దం యొక్క ఫ్రేమ్ చూసేవారు ఉండవచ్చు, అద్దం పక్కన ఉండే స్థలాన్ని చూసేవారు కూడా ఉండొచ్చు. కానీ మీరు అద్దాన్ని నేరుగా చూస్తే అది ఖచ్చితంగా మీ యొక్క కార్యాలను అది చూపిస్తుంది. అలా చూపించగానే దాన్ని మీరు సరి చేసుకోవాలి. అప్పుడు వాక్యం ఎదుట నిలబడేటప్పుడు మీరు అడగాల్సిన 4వ ప్రశ్న, ఇందులో నేను చేసిన తప్పిదములు ఏవైనా ఇది చూపిస్తుందా, నేను సరి చేసుకోవాల్సిన విషయం ఉందా అనే విషయాన్ని మీరు చూసి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. లోక ప్రసిద్ధి చెందిన దేవుని యొక్క జనులు డాక్టర్ బిల్లీ గ్రహం గారు, నేను ఒక్కొక్కసారి వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మోకాలు వేసి దాన్ని ముగించి లేచేటప్పుడు నా జీవితంలో ఒక నూతనమైన మార్పుతో నేను లేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన చూసిన బిల్లీ గ్రహం ఈ దినాన ఉండడు. నిన్నటి దినమున ఉన్న కొరతల్ని నేను ఈరోజు సరి చేసుకుంటూ ఉన్నాను అని ఆయన చెప్పారు. బైబిల్ ఎదుట మీరు కూర్చుని లేచేటప్పుడు ఒక చిన్న మార్పు సరిచేయబడ్డం, ఒక చిన్నదిగా సరిచేసుకోవటమైనా మీ జీవితంలో జరిగి తీరాలి. లేకపోతే మీరు వాక్యాన్ని సరిగ్గా చూడలేదు అని అర్థం. మీరు అద్దాన్ని ఖచ్చితంగా చూస్తే అది మిమ్మల్ని ఖచ్చితంగా చూపిస్తుంది. అది మీరు ఏ విధంగా ఉన్నారు అనేది అది తెలియజేస్తుంది. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? సరి చేయాల్సిన కార్యాన్ని సరిచేయాలి. ఒకవేళ మీ తప్పిదములను వాక్యం ఖచ్చితంగా ఎటువంటి దాక్షిణ్యం లేకుండా చూపిస్తే దాన్ని తప్పించుకుని వెళ్ళిపోకుండా, అదంతా బలహీనత, అవన్నీ మనుషుని యొక్క బలహీనతలే కదా, ఎవరు తప్పిదం చేయలేదు అని తప్పించుకుని వెళ్ళిపోకండి. దాన్ని శాంతము గల హృదయముతో మీరు అంగీకరించండి అని వాక్యం మనకి నేర్పిస్తుంది. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వాక్యంలో, అందుచేత మీరు సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దానితో మీరు తర్కించకండి, వాదించకండి. ఇవన్నీ బలహీనతలే కదే, అందరూ చేస్తున్నదే కదా. ఇది శరీరానుసారమైన విషయాలు పడిపోవడం సాధారణంగా జరుగుతుందని మిమ్మల్ని మీరు సంతృప్తి పరుచుకోకండి. ఆ వాక్యమును శాంతముగా అంగీకరించండి. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యం కదా. దేవుని యొక్క వాక్యం ఎదుట నిలబడి ఆ వాక్యం మన నిమిత్తమైన కార్యాలు చెప్పేటప్పుడు ఆ వాక్యం విని వనకాలి. మనం వాక్యమును చదివేవారు కాదు, వాక్యాన్ని ధ్యానించేవారు కూడా కాదు. వాక్యం ఏం చెప్తుందంటే, నా వాక్యాన్ని విని వణికే వారి మీద నా దృష్టి ఉంటుంది. అయ్యో, బైబిల్ ఈ విధంగా చెప్పిందే, కానీ నేను ఇలా ఉన్నానని చెప్పి బైబిల్ చూసి వణుకుతున్నారు చూడండి. వాడినే నా మాటకు అంత ఘనత మర్యాద ఇస్తున్నాడు కదా, వాడి మీదే నా దృష్టి ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. యెషయా దీర్ఘదర్శన గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యం, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నారు. ఆయనను ఎవడైనా దీనుడై తనని తాను తగ్గించుకొని నలిగిన హృదయం గలవాడై, ఒక వాక్యాన్ని చూసేటప్పుడు ఆ వాక్యం వారి హృదయంలో మెల్ట్ అయిపోవాలి, కరిగిపోవాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించదను. అప్పుడు ఆ వాక్యం మనతో మాట్లాడేటప్పుడు, అది మన కార్యాలు చూపించేటప్పుడు దానితో వాదించకండి, తర్కించకండి, లేనిపోని కారణాలు చూపించకండి, దానిని శాంతముతో అంగీకరించండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మాట్లాడింది దేవుడి యొక్క వాక్యమే అని మొదట మీరు విశ్వసించండి. ఎందుకు అంటే, విశ్వాసమే లేకుండా ఒక వాక్యాన్ని మీరు వింటే ఆ వాక్యం మీ జీవితంలో ఉపయోగపడదు.
ఒక వాక్యాన్ని చెప్పేటప్పుడు ఇది ఎవరికో చెప్పబడింది, ఇది ఎక్కడో మనం విన్నది, అది వారికి అని మీరు అనుకుని ఆ వాక్యాన్ని మీరు విశ్వాసం లేకుండా వింటే, ఇది అపోస్తలుడైన పౌలు రాసినది, ఆయన ఎందుకు ఇలా చెప్తున్నారు, ఆ దినాలు ఆయన అలా చేయలేదా, ఇక్కడికి వచ్చి ప్రజలందరినీ చంపివేయలేదా అని ఏదోటి మాట్లాడుతూ ఉంటే, వాక్యం దేవుడి యొక్క మాటని విశ్వసించకుండా ఉంటే ఆ వాక్యం మీకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉండదు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యంలో అది చెప్పబడుతుంది. ఎలయనగా వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనము ఆయను. ఒక వాక్యాన్ని వినేటప్పుడు విశ్వాసం అనేది లేకుండా వింటే, ఇది దేవుడి యొక్క వాక్యం, ఇది నాకు చెప్పబడిన వాక్యం, దేవుడు తన యొక్క వాక్యముని లోకానికి పంపించారు, అది యేసు అని శరీర రూపంలో పంపించి ఉన్నారు, అదే ఆత్మ మూలంగాను పంపిస్తూ ఉన్నారు. అప్పుడు వాక్యాన్ని దేవుడు పంపి ఉన్నారు. ఈ వాక్యం దేవుడి యొక్క వాక్యమని మీరు విశ్వసించకుండా ఒక వాక్యాన్ని చదివితే, మీ లోక జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఆ వాక్యం మీకు ఉపయోగపడదు అని వాక్యం ఖచ్చితంగా చెప్తూ ఉంది. వాక్యం చదివే వాక్యాన్ని, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ధ్యానించడం అనేది అలవాటుగా పెట్టుకోండి. ధ్యానించడం అంటే ఏంటని అడిగితే, సాధారణంగా చదివిన ఒక వాక్యాన్ని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అర్థాన్ని కనిపెట్టడం. అప్పుడు మనం దీన్ని ఏ విధంగా ధ్యానించగలం అని మీరు అడిగితే, ఒక ఎద్దు, నేను మిమ్మల్ని చెప్పట్లేదు, ఒక ఎద్దు లేకపోతే ఒక ఆవు ఏం చేస్తుందంటే చాలా వేగంగా గడ్డి మేస్తుంది. గడ్డిని మేసేటప్పుడు పక్కన ఎవరైనా చూసేస్తారేమో, ఒకవేళ మనుషులు వచ్చి కొడతారేమో అని భయంతో వేగంగా మేస్తుంది. భోజనం చేసి అది మళ్ళీ తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకునే స్థలానికి వచ్చి కూర్చుని అది మేసిన మేతను తిరిగి నోటిలోనికి తీసుకుని వచ్చి నములుతుంది, అది నమిలి తింటుంది. దానికి పేరు తెలుగులో నెమ్మరు వేయడం. చూస్తే మళ్ళీ నోట్లోకి తీసుకుని వచ్చి అది ఒక్కొక్కటి పార్ట్గా జీర్ణం అయ్యే నిమిత్తం చేస్తుంది, ఎందుకంటే చాలా వేగంగా తినేసింది. అది మళ్ళీ తీసుకుని వచ్చి, ఈ వసతి మనుషులకి లేదండి, ఈ ఆవులకు గేదెలకు ఉంది. అదే విధంగా ఏం చేయాలంటే, ఒక వాక్యాన్ని మీరు చదువుతూ ఉన్నారు, ఒక వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది ఏం చేయాలంటే మళ్ళీ 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 దాన్ని మీ మనసులోకి తీసుకుని వచ్చి నెమ్మరు వేస్తూ ఉండాలి, అలాగా ఆలోచిస్తూ ఉండాలి. దానికి ఏదో ఒక స్థలంలో కూర్చొని ఆలోచించాలనేది లేదు. మీరు మీ యొక్క ప్రార్థన సమయాన్ని ముగించి వేసి, ధ్యానించే సమయాన్ని ముగించి వేసి ఆ వాక్యాన్ని అప్పుడప్పుడు ఆ దినం అంతటిలో మనసులోండి తీసుకుని వచ్చి మీరు ధ్యానించవచ్చు. కాబట్టి వాక్యాన్ని చదవడానికి కొంత సమయం వెచ్చించవచ్చు, అది 6 గంట సమయాన్ని ఉండొచ్చు, కానీ ధ్యానించడానికి 24 గంటలు ఉండాలండి. వాక్యం అదే చెప్తూ ఉంది. మనం చూడండి, కీర్తనల గ్రంథం 1:2 ఏం చెప్తూ ఉన్నారు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నారు. అది ఎలాగండి, దివారాత్రములు అంటే ఉదయం నుండి అలానే కూర్చుని ఉండాలా? మన మనసులో ధ్యానించడం అనే దానికి వేరే అర్థాన్ని మనం కలిగి ఉన్నాం. అలా కూర్చొని మోకాలు వేసి కళ్ళు మూసుకుని ఒకదాని మీద గురిపెట్టి అలా వేచి ఉండి, అలాగంటే దివారాత్రంలో కూర్చోలేవు. ఆ హిమాలయాల్లో కొంతమంది స్వాములు వేలాడుతూ ఉంటారు. అలాగ మీరు ఈ లోకం నుండి వేరైపోవాల్సి ఉంటుంది. అప్పుడు దివారాత్రంలో ధ్యానించేవాడని రాయబడింది కదా, అది ఎలా? మీరు ఉదయాన్నే కూర్చున్నారు, వాక్యాన్ని చదివారు, కానీ ఒక వాక్యం అది దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుంది. ఒక అధ్యాయాన్ని మీరు చదివిన్నారు, కానీ అందులో ఒక వాక్యం దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా మీకు అందులో ఏదో ఒక సందేశం ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉంది. మీరు ఆ సమయాన్ని ముగించేయండి. దాని తరువాత అప్పుడప్పుడు ఈ వాక్యాన్ని మీ మనసులో తీసుకుని వస్తూ ఉండండి. అది తీసుకుని వచ్చి మళ్ళీ దాని గురించి ఆలోచించండి. అలా ప్రయాణం చేసేటప్పుడు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, వేరే పనులు చేస్తూ ఉండేటప్పుడు దాన్ని ధ్యానిస్తూ ఉండండి. అదే ఆయన చెప్తున్నారు. మీరు ధ్యానించడం అనేది ఒక గదిలో లేకపోతే ఒక నిర్ణయించిన సమయంలో ముగించకండి. చదవడం కావాలంటే ఆ యొక్క సమయంలో మీరు ముగించేయండి. ప్రార్థన చేయడం కూడా ఆ యొక్క సమయంలో మీరు ముగించేయండి. కానీ ధ్యానించడం ఆ దినమంతట్లో మీరు వెంబడించండి అని మనకు ఆలోచన చెప్తున్నారు.
అప్పుడే మనం దివారాత్రములు ధ్యానించగలము. ప్రార్థన కూడా అంతే. ఎడతెగక ప్రార్థన చేయండి అంటే తలుపులు మూసుకుని మోకాలు వేసి అలా కన్నీరుతో ఏడ్చేడ్చి ప్రార్థన చేయమని చెప్తే అది ఎడతెగక ప్రార్థన చేయడం అనేది సాధ్యం కాదు. అది ఎలా సాధ్యమవుతుందండి? వేరే పనులు మనం చేయొద్దా? మన యొక్క పనులైనా మనం చేయాలి కదండి. భోజనం చేయాలి, నిద్రపోవాలి, వేరే విధమైన కార్యాలు ఏమీ చేయలేం కదా. అప్పుడు ఎడతెగక ఎలా ప్రార్థన చేయగలమంటే ఒక స్థలాన్ని నిర్ణయించుకుని ఆ స్థలంలో ఒక స్థితిలో ఉండి మోకాలు వేసి అలాగే ప్రార్థన చేయాలి అనేది ఒక సమయంలో మాత్రమే అది చేయగలము. ఎడతెగక చేయడము అనేది అది మీ హృదయానికి సంబంధించిన విషయం. దానికి సమయం కాలం లేదు. మీ మనసు ఆ ప్రార్థన ఆలోచిస్తూ ఉండాలి. అదే విధంగానే ఇందులో కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటప్పుడు దివారాత్రములు ధ్యానించడం అంటే ఒక స్థలాన్ని మనం నిర్ణయించుకుని ఆ స్థలంలో కూర్చుని చేయడం కాదు. దాని తరువాత మీ యొక్క స్వంత జీవితంలోకి వచ్చేటప్పుడు ఈ వాక్యాన్ని మళ్ళీ తిరిగి మీరు ఆలోచిస్తూ ఉండడమే ధ్యానించడం. వాక్యం మీద మనము ప్రేమ కలిగి ఉన్నాం అనేది దానిని మనం ఎడతెగక ధ్యానిస్తున్నామనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. వాక్యం మీద నేను ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్తున్నాం కదా. వాక్యం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యం మీద ప్రేమ కలిగి ఉన్న మనుషులు ధన్యులు. మనం దేవుని యొక్క వాక్యం మీద ప్రేమ కలిగి ఉన్నాం అనే దానికి అర్థం ఏంటంటే దాని గురించి మనం తలుస్తూ ఉన్నాం. మీరు ఎవరినైనా మీరు ఇష్టపడుతూ ఉంటే అప్పుడప్పుడు చూస్తే మీరు వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీ అమ్మగారే ఉండొచ్చు, మీ నాన్నగారే ఉండొచ్చు, మీ స్నేహితులే ఉండొచ్చు. వారి మీద మీకు చాలా ఇష్టం ఉంటే మీరు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వారి గురించి మీరు ఆలోచిస్తూనే ఉంటారు. అదేవిధంగా మీరు వాక్యమందు ప్రేమ కలిగి ఉంటే మీరు అప్పుడప్పుడు దాన్ని దివారాత్రంలో దాన్ని ధ్యానిస్తూనే ఉంటారు. ఒకవైపు పని చేస్తూనే ఉంటారు, కానీ ధ్యానించడం ఒకవైపు వెళ్తూనే ఉంటుంది. ఈ వాక్యాన్ని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. మీరు చదివే వాక్యమును మీరు దీన్ని గమనించి చూడండి. చదివిన వాక్యాన్ని ధ్యానించకపోతే ఆ వాక్యం మీ మనసులో నుండి వెళ్ళిపోతుంది. చదివిన వాక్యం జ్ఞాపకమే ఉండదు. ఆ వాక్యాన్ని మీరు ధ్యానించాలి. చూడండి, నేను మీకు ఒక సందేశం చెప్పడానికి కొన్ని వాక్యాలను అయితే తీసుకుని నేను వచ్చి ఉన్నాను. ఇందులో ముఖ్యంగా మీరు కావాలంటే చదివి చూస్తే నేను ఈ ప్రసంగంలో చెప్పిన అనేక వాక్యములు, అనేకమైన మాటలు ఇందులో రాసి తీసుకుని రాలేదు. నేను మాట్లాడేటప్పుడు అది నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఈ స్థలంలో ఈ వాక్యం చెప్తే అది సరిగ్గా ఉంటుంది అని అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటని అడిగితే ఒక వాక్యాన్ని చదివేటప్పుడు మేము ఆరంభ కాలము నుండే అది కొంత సమయమైనా ధ్యానించడం అనేది అలవాటుగా పెట్టుకున్నాం. ఈ వాక్యంలో ఏం రాయబడింది, ఇందులో ఏ భాగాలు ఉన్నాయి అని చదవగానే అది మన మనసులో అలా నిలిచిపోతుంది. ఉట్టిదేదో చదివి ఒక పుస్తకాన్ని చదివి అలా పెట్టేసి వెళ్ళినట్టు వెళ్ళిపోతే అది మీ మనస్సు నుండి దూరం అయిపోతుంది. చాలా సమయము అది నిలిచి ఉండదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వాక్యంలో చూడండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా, దాని యొక్క అర్థం తెలియక ఉంటే, దాన్ని అర్థం చేసుకోకుండా ఉంటే దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. చూసారా? ఆ వాక్యమును సాతాన్ అంటే వట్టి సాతాన్ మాత్రమే కాదు, లోకం యొక్క విచారములే ఉండొచ్చు, వేరే సమస్యలను బట్టి ఆ వాక్యం మనం మర్చిపోతామండి. మనకి జ్ఞాపకంలోనే ఉండదు. మనం చదివే ఆ వాక్యమును మన హృదయంలో మనం భద్రపరుచుకోవాలి. అలాగ ఉంటేనే ఆ వాక్యం మనకు ప్రయోజనకరంగా మార్చబడుతుంది. అప్పుడు మన హృదయంలో ఆ మాటలను జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. బైబిల్లో మీరు చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 17 నుండి 20 వరకు ఉండే వాక్యాల్లో 3 విధములైన ప్రజలు, వాక్యంలో వారి అప్రోచ్ చూడని 3 విధములైన ప్రజలు ఆ బిడ్డలను చూసి ఆ బిడ్డలను ఎక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 17 నుండి 20 ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. యేసు శిశువుగా జన్మించారు. ఆయన గురించి చెప్పబడిన మాటలను వినిన ఆ మాటలను పక్కన ఉన్నవారందరూ ప్రచారం చేశారు. ఇది ఒక గ్రూపు. రెండవది చూడండి, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది ఒక గ్రూపు.
వాక్యాన్ని చదివి ఆశ్చర్యపడుతున్నారు. అయ్యో, ఇంత గొప్పదా, వాక్యం ఎలా ఉంది, ఇందులో చెప్పబడినవంటి ఏమీ లేదనుకుంటా, అన్నీ చెప్పబడి ఉన్నాయి, ఎంత గొప్ప బ్రహ్మాండం, అంతే వెళ్ళిపోతాడు. ఆశ్చర్యపడతారు. ఒకరు ప్రచురం చేశారు, ఒకే సందేశమే, ఒకరు ఆశ్చర్యపడుతున్నారు. మూడవ కార్యం చూడండి, మరియా యేసు యొక్క తల్లి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనను. ఎప్పటి వరకు తెలుసా? యేసు మరణం వరకు ఆయన గురించి చెప్పబడిన సందేశములు ఆయన తల్లి మనసులో పెట్టుకుని ఆలోచిస్తూనే ఉండేవారు. అప్పుడు ఒక వాక్యాన్ని మీరు వినేటప్పుడు దాన్ని మనసులో పెట్టుకుని ఆలోచించవచ్చు, లేకపోతే దాని గురించి ఊహించవచ్చు, లేకపోతే దాన్ని ప్రచురించవచ్చు. ఇందులో 3 కార్యాలు చెప్పబడుతూ ఉన్నాయి: ప్రచురింపచేయడం, ఆశ్చర్యపడటం, మనసులో పెట్టుకుని ఆలోచించడం. ఇందులో ఆరోగ్యకరమైనది ఏంటి అని అడిగితే మనసులో ఉంచుకుని ఆలోచించడం. రెండవది, మీరు ఆలోచించింది ఇతరులకి ప్రచురణ చేయడం. ఉట్టిదే విని ఆశ్చర్యపడి వెళ్ళిపోయిన వారు ఉంటారు. లూకా 2:47 చూడండి, ఆయన మాటలు వినిన వారు అందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి అని రాయబడింది. ఏం చెప్పారని వినలేదు, ఈ విధంగా చెప్పారే, ఎలా మాట్లాడుతున్నారని చెప్పి ఆయన ప్రజ్ఞను చూసి విస్మయం పొందుతున్నారు. యేసు దేవాలయానికి వెళ్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద యాజకులు, వేద పండితులు కూర్చున్నారు. వారి దగ్గర చిన్న వయసులో ఉన్న బిడ్డ. యేసు అక్కడికి వెళ్ళడం 12 సంవత్సరాల వయసు. ఆయన వారితో కూర్చుని ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నారు. అది విని వారు ఏం చెప్తున్నారని కూడా వినలేదు, విస్మయం పొందారు. ప్రజ్ఞను చూసి చప్పట్లు కొట్టారు, కానీ గమనించరు. కొంతమందిని చూడండి, చప్పట్లు కొడతారు, విస్మయం పొందుతారు, గమనించరు. అప్పుడు ఆరోగ్యకరమైన రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా సమీపించగలమంటే, ఒకటి, మీరు చదివిన దాన్ని మనసులో పెట్టుకుని మరియా వలె ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచన చేసింది ఇతరుల మధ్యలోకి వెళ్ళి ప్రచురించండి. ఒట్టిదే విస్మయం పొందడం, ఉట్టిదే దాని గురించి మాట్లాడడం, ఓ ఎంత గొప్పగా ఉందని చెప్పి మనం ఆశ్చర్యపడటం, అందులో మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు అని వాక్యం చెప్తూ ఉంది. మూడవ కార్యం, మీరు ధ్యానించినది ఇతరులతో పంచుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 విధంగా చెప్పబడింది, క్రీస్తు యొక్క వాక్యము మీలో సకల విధములైన జ్ఞానముతోనూ సమృద్ధిగా నివసింపనీయుడి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మరి హృదయంలో దేవుని గురించి గానము చేయుడి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు చదివిన దాన్ని, ధ్యానించిన దాన్ని ఇతరులతో పంచుకోండి. ఆ సంఘస్థులు అలానే చేశారు. వారు చదివింది, వారు ధ్యానించినది ఇతరులతో పంచుకోవాలి. అలా పంచుకోవడం ఆరంభించినప్పుడు వాక్యం మీ మనసులో లోతుల్లో అది వేర్లుండుతుంది. సాధారణంగా ఇలా చెప్తుంటారు, నేర్చుకునేవాడి కంటే నేర్పించేవాడు ఉన్నాడు చూడండి, వాడు చాలా ఎక్కువగా చదువుతాడు. ఒక విషయాన్ని చదువుతారు, అది టీచ్ చేస్తారు, బోధిస్తారు. బోధించేటప్పుడే ఆయనకి చాలా నూతనమైన జ్ఞానం, నూతనమైన అనుభవం దొరుకుతుంది. చక్కగా దేవుడి యొక్క వాక్యాన్ని ప్రసంగం చేసే మనుషుల దగ్గర మీరు అడిగి చూడండి, వారు ఒక వాక్యాన్ని తీసుకుని ప్రజలకు, సంఘస్థులతో మాట్లాడేటప్పుడు వారికి తెలియని నూతనమైన కార్యాలన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ వారి యొక్క ప్రసంగం, సందేశంలో వస్తాయి. అది వారికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది అనేకసార్లు నాకు జరిగింది. దీన్ని మనం ధ్యానించలేదే, దీని గురించి ఆలోచించలేదే, అకస్మాత్తుగా ఎలా వస్తుందో తెలియదు. అది మనం తీస్తూ ఉంటుండగా ఊరుతుంది. కవితల్లో చెప్పినట్టుగా నీళ్లు బావిలో తోడుతూ ఉంటుండగా నీళ్లు ఊరుతాయి. అలాగే వ్యక్తికి నేర్పించేటప్పుడు జ్ఞానం, ఒకరికి నేర్పించడం మూలంగా మనకి జ్ఞానం అధికమవుతుంది. ఒక నూయిలో నీళ్లు తీస్తూ ఉంటుండగా ఎలా నీళ్లు ఊరుతాయని అదే విధంగా చెప్తున్నారు. కాబట్టి ఒక కార్యాన్ని మీరు చదివితే, ఒకటి మీ కుటుంబ సభ్యులకైనా చెప్పండి. నేను వెళ్ళి సంఘంలో ఎలా చెప్పగలను వినరని మీరు అనుకోవచ్చు. మీ స్నేహితులతో మీరు పంచుకోండి, పిల్లలతో అది పంచుకోండి. ఈరోజు మీరు చదివింది సాయంకాలం లోపు మీరు ఎవరితోనైనా పంచుకోండి. అప్పుడు ఈ వాక్యము, మాట స్పష్టంగా మీ మనసులో నిలిచిపోతుంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వాక్యం,
26, 27 మాత్రం చూసి మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అక్కడ ఈ విధంగా చెప్తున్నారు, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక. ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నారు, ఇది దాచక. నేను దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేసి అడిగి పొందుకున్నా ఏదేదైతే ప్రయోజనకరం ఉంటుందో దాన్ని ఏది దాచక బహిరంగముగాను ఇంటింటిను మీకు తెలియచేయచ్చు, బోధించుచు. ఇంటింటికి వచ్చి నేను ప్రసంగం చేశాను. అదే మనం తెలుసుకున్న వాక్యమును పంచి ఇవ్వడం. వాడు వింటాడు, వినకుండా పోతాడు. వింటే వాడికి మంచిది, వినకుండా పోయినా బోధించిన మీకు మంచిది. తర్వాత చూడండి, దేవుని యొక్క సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. అపొస్తలుల కార్యములు 20:27 వాక్యం. వాటన్నిటిని మీకు తెలియచేసి ఉన్నాను కనుక అందరి రక్తం విషయమై నేను నిర్దోషిని, నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. అప్పుడు మనకు తెలిసినది ఇతరులతో పంచుకోండి. ఆ దినం ముగిసేలోపు మీరు ధ్యానించినది మీ స్నేహితులకో మీ కుటుంబానికో ఎవరికైనా మీరు అది తెలియచేయండి. ఈ ఉదయకాలం నేను వాక్యాన్ని ధ్యానించాను. అది విన్నాడో లేదో అది వాడిష్టం. మీరు పంచుకోవాల్సింది అది మీ బాధ్యత. ఈ కాలఘట్టంలో అంతా వాక్యములను మీరు ధ్యానించింది పంచుకోవడం చాలా సులువు. స్నేహితులు ఒక ఫెలోషిప్గా మీరు ఆన్లైన్లో ఉంటారు, గ్రూప్స్గా ఉంటారు. ఆ గ్రూప్లో వేయండి. మీరు ధ్యానించింది అది మీ స్నేహితులకి పంచి ఇవ్వండి. అప్పుడు ఈ వాక్యము మాట మీలో క్రియ చేయడం మొదలు పెడుతుంది. బైబిల్ నేను అనే శీర్షికలు మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకు అధికమైన సమయం లేకపోవడం వల్ల ఈ దినం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాము. కన్నులు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మేం మాట్లాడిన ఒక్కొక్క మాటను బట్టి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ బైబిల్ మూలంగా మేము పొందుకోవాల్సిన మేలులను, బైబిల్ను అంత్య దినముల్లో మేము మా హృదయంలో పొందుపరుచుకోవాల్సిన అవసరతను, బైబిల్ను ఏ విధంగా క్రమ పద్ధతిలో మేము ఉపయోగించాలనే కార్యాన్ని వివరంగా మాకు చూపించినందుకు స్తోత్రం. ఈ మాటలు విన్న ఒక్కొక్కరితోనూ ఈ మాటలు వారిని సంధించి మాట్లాడునుగాక, వారి జీవితంలో నూతనమైన మార్పు తీసుకుని వచ్చుదురుగాక. దేవా, ఈ వారమును మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చివ్వండి. వారి రాకపోకలను మీరు ఆశీర్వదించండి. వ్యాధిగ్రస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నా దేవుడి యొక్క సన్నిధానం ఈ వారంలో వారిని స్వస్థతపరచునుగాక. అవసరతలో ఉన్న వారిని దేవా ఈ వారం సంధించండి. మీ బిడ్డలకు మీరే ఈ వారంలో చాలినంతగా ఉండి మీరు వారిని నడిపించండి. ఆత్మ సంబంధమైన విషయాల్లో అనేక కార్యాల్లో వారు నేర్చుకోవడానికి సాయం చేయండి. సకల బాధ్యతలను దేవుడి యొక్క చేతిలో సమర్పించుకుని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా తండ్రి, ఆమేన్. దేవుడు ఈ దినమున ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి మనకిచ్చి ఉన్నారు. ఈ దేవుడు ఎన్నటికీ సదాకాలంలో మన దేవుడిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. వచ్చే వారంలో ఇంకా నూతనమైన సందేశంతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు దేవుడు ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.